కిషోర్ గారు, మీరు రాయడానికి మొదలుపెట్టిన ప్రేరణ ఏంటి? మొదటి ఆలోచన ఎలా వచ్చింది? నేను మొదటి నుంచి నా డిగ్రీ చదివేటప్పటి నుంచి కవితలు రాసేవాడినండి. కొంతకాలానికి ఏమనుకున్నారంటే ఇవి పబ్లిష్ చేస్తే బాగుండు అనుకొని కొంతమందిని పబ్లిషర్స్ కలవడం జరిగింది. వాళ్ళ నుంచి అంత సానుకూల స్పందన రాకపోవడంతో అంటే కవితలు ఎవరు చదువుతున్నారు సార్ ఈ రోజుల్లో అన్న. అంటే మీ అభిప్రాయం ప్రకారం ఒక మంచి రచయిత కావడానికి ఏ లక్షణాలు అవసరం? సమాజ స్పృహ ఉండాలి, సమాజానికి ఉపయోగపడే ఆ రచనలు రాయాలి, విమర్శను స్వీకరించే ఫస్ట్ క్వాలిటీ, విమర్శను స్వీకరించే విధంగా ఉండాలి. అంటే నువ్వు రాసిందల్లా అంటే అందరూ అంగీకరిస్తారని లేదు, దానికి కౌంటర్ అటాక్స్ ఉంటాయి, వాటిని కూడా స్వీకరించగలిగే లక్షణం ఉండాలి. ఓర్పు కావాలి, పేషెన్స్. కథలోని పాత్రలు పాజిటివిటీ ఉండాలి, సానుకూలత దృక్పథంతో ఆ పాత్రలను క్రియేట్ చేయడం అనేది నా ఉద్దేశం. హలో, హాయ్, ఆదాబ్, నమస్తే అందరికి. టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్ లోకి స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు మీ జీవితానికి వెలుగు. నేను మీ నవీన్ సామ్లా అండి, ది గైడింగ్ వాయిస్ ప్లాట్ఫామ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్. పాడ్కాస్ట్ ద్వారా మేము విజయవంతమైన నాయకులు, కోచెస్, ఇంకా అంతేకాకుండా గుర్తించబడని హీరోలు, ఇంకా సెలబ్రిటీస్ మరియు అన్ని వర్గాల వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటాము. ఈ పాడ్కాస్ట్ లో మనం ఏంటంటే వ్యక్తిత్వ వికాసము, సెల్ఫ్ హెల్ప్, పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్, అంతేకాకుండా అప్పుడప్పుడు ఆధ్యాత్మిక అంశాలను కూడా చర్చిస్తుంటాము. సో ఫ్రెండ్స్, ఈ రోజు మన టీజీవీ తెలుగు వర్చువల్ స్టూడియోలో మాతో పాటు ప్రొఫెసర్ కిషోర్ కుమార్ నారపరాజు గారు ఉన్నారు. ఆయన ఒక ప్రతిభావంతమైన రచయిత. మార్పు 1, మార్పు 2, నాలోని నేను, ప్రభాతంలోకి, మలుపుల దారుల్లో అనే 5 నవలలతో పాఠకుల మనసులు గెలుచుకున్నారు. అండ్ అంతేకాకుండా ఆ 2 ఏళ్లలో అనే కథల సంపుటిని కూడా పాఠకుల ముందుకు తీసుకొచ్చారు. ఆయన తెలుగు సాహిత్యాన్ని ప్రేమిస్తారు. తన రచనల ద్వారా జీవితాన్ని అర్థం చేసుకునే కొత్త కోణాలను అందిస్తున్నారు. అండ్ కిషోర్ గారు, హార్టీ వెల్కమ్ టు టీజీవీ తెలుగు అండి. ఎలా ఉన్నారు ఈరోజు? నమస్తే అండి, బాగున్నాను. నమస్తే సార్, సూపర్. లేటెస్ట్ బుక్ 69 నేకెడ్ ట్రూత్స్, ఇది క్రిస్మస్ రోజు అంటే December 25th రోజు రిలీజ్ చేయడం జరిగింది. అండ్ మాకు ఎక్కడ లాంచ్ చేసామంటే శిల్పకళా వేదికలో. టీటీఏ అంటే తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వాళ్ళ 10th యానివర్సరీ శిల్పకళా వేదికలో December 25th రోజు జరిగింది. మా బ్రదర్ ప్రవీణ్ సమల, వన్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, అంతేకాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా మంది కోర్ టీమ్ లో ఉన్నారు. అండ్ వాళ్ళందరి సపోర్ట్ వల్ల నాకు ఒక స్లాట్ దొరికింది. అండ్ మన పాపులర్ సింగర్ అండ్ తెలంగాణ యాక్టివిస్ట్ విమలక్క చేతుల మీదుగా మనము బుక్ లాంచ్ చేయడం జరిగింది. ఈ పిక్స్ మీరు చూడొచ్చు. ఓకే, సో 69 నేకెడ్ ట్రూత్స్, 69 నగ్న సత్యాలు, శ్రీ సామల నవీన్ గారు రాసినటువంటి పుస్తకం ఇది. ఈ పుస్తకాన్ని ఆవిష్కరణ కోసం తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాం. ఈ బుక్ అనేది ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది. ఏంటంటే ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్, అంటే సెల్ఫ్ హెల్ప్ బుక్. బేసిక్ గా దీంట్లో మనం లైఫ్ ఎలా లీడ్ చేయాలి అండ్ కెరియర్ ఎలా ప్లాన్ చేయాలి, అంతేకాకుండా రిలేషన్షిప్స్ ఎలా మెయింటైన్ చేయాలి అనేది క్షుణ్ణంగా వివరించడం జరిగింది. బేసిక్ గా 69 నేకెడ్ ట్రూత్స్ అని ఎందుకు పెట్టాము అంటే 6, 9, ఒకవేళ 6 ని మనం అటు సైడ్ నుంచి చూస్తే 9 లాగా కనబడింది, 9 అటు సైడ్ నుంచి చూస్తే 6 లాగా కనబడుతుంది. అంటే అలాగే మన జీవితంలో చాలా కొన్ని విషయాలు పర్సెప్షన్ ఒకలాగా ఉంటుంది, బట్ రియాలిటీ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. అలానే 69 డిఫరెంట్ టాపిక్స్ తీసుకొని వాటి పర్సెప్షన్ మనం ఎలా పర్సీవ్ చేస్తాం, వాటి రియాలిటీ ఎలా ఉంటుంది అనేది క్షుణ్ణంగా మంచి ఎగ్జాంపుల్, సైకాలజీ ప్రిన్సిపల్స్ బ్యాకప్ తో ఇవ్వడం జరిగింది. పుస్తకాల లోక నుంచి జీవిత పాఠాలు, కిషోర్ కుమార్ నరపరాజ్ గారితో ఒక ప్రత్యేక సంభాషణ. ఇది మన టైటిల్ అండి, ది గైడింగ్ వాయిస్ తెలుగు లో మనం చేస్తున్న ఈ సంభాషణ. నేను కూడా మార్పు
మార్పు అనే విషయం మీద చాలా ఇంట్రెస్ట్ కలిగి ఉన్నాను. నేను కూడా ఇంగ్లీష్ లో ట్రాన్సిషన్ అనే టాపిక్ మీద రాశాను కాబట్టి నేను నిజంగా ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ ఓకే, సూపర్. సో మనము ఇవాళ మెయిన్ టాపిక్, మెయిన్ కాన్వర్సేషన్ లోకి వెళ్లే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫెసర్ వైవికే రవికుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, ఎందుకంటే కిషోర్ కుమార్ గారిని కలిపినందుకు. అండ్ కిషోర్ గారు, మనము మెయిన్ స్ట్రీమ్ కాన్వర్సేషన్ అంటే టాపిక్ లోకి వెళ్లే ముందు మేము ఎప్పుడైనా మా గెస్ట్ అని చిన్నగా ఇబ్బంది పెడతాం. ఏంటంటే ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ చేస్తాం. మాకు తోచిన కొన్ని పదాలు అడుగుతాం, వాటికి సంబంధించి మీ బుర్రలోకి ఏ విషయం వస్తే టపిమని మీరు ఆన్సర్ చేయాలి. మీరు రెడీ అయితే స్టార్ట్ చేయాలి. షూర్ అండి. ఓకే, మొదటి పదం ఘటం అండి. గతం ఒక పాఠం, ఇట్స్ అ లెసన్. భవిష్యత్తు. భవిష్యత్తు కళల సాకారానికి అది వేదిక. ఇట్స్ అ ప్లాట్ఫామ్ ఫర్ ఫ్యూ రైట్ ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్. నెక్స్ట్, ఏలియన్స్ అంటే గ్రహాంతర వాసులు. అవి కథలకు సినిమాలకి కథా వస్తువు అయి ఉండొచ్చు, కానీ మనం ఎప్పుడు చూడలేదు కాబట్టి ఐ బిలీవ్ దట్. నెక్స్ట్, విజయం అండి, సక్సెస్. విజయం శ్రమిస్తేనే వస్తుందండి, అది విలువలతోనే అది నిలబడుతుంది. విలువలు లేకపోతే ఆ వచ్చిన విజయం పోతుంది. ఎక్సలెంట్. నెక్స్ట్, పుస్తకం. జ్ఞాన దీపిక. ఓకే, నా నుండి చివరి పదం డబ్బు. డబ్బు బ్రతకడానికి, నలుగురిని బ్రతికించడానికి అవసరం, అంతకు మించి అనవసరం. చాలా బాగున్నాయండి మీ ఆన్సర్స్. ఇప్పుడు నేను కూడా కొన్ని పదాలు అడుగుతాను. నాయకుడు లేదా నాయకురాలు అండి. వాళ్ళు స్ఫూర్తిదాయకంగా ఉండాలండి. ఈ షుడ్ బి ఇన్స్పిరేషనల్, ఉన్నతాశయాలతో ఉండాలి. వృత్తి అండి, కెరియర్. ఇష్టమైంది ఉండాలి అది, అండ్ దైవంతో సమానం. సినిమా అండి. హాయిగా ఉండాలి, సమాజాన్ని ఒక సమ్ మెసేజ్, సమాజాన్ని ప్రతిబింబించాలి, సమాజానికి కొంత మెసేజ్ ఇవ్వాలి. నా నుంచి ఆఖరి పదం అండి, హీరో గాని హీరోయిన్ గాని. ఆదర్శప్రాయమై ఉండాలి, అంటే రోల్ మోడల్. షుడ్ బి రోల్ మోడల్ ఫర్ ది సొసైటీ. ఎక్సలెంట్ అండి, ఈ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో పాల్గొన్నందుకు. అండ్ మనము మెయిన్ క్వశ్చన్స్ కి వెళ్లే ముందు ఆడియన్స్ అందరికి ఒక చిక్కు ప్రశ్న, ఒక రిడిల్ ఎప్పటిలాగానే. సో ఫ్రెండ్స్, ఇవాళ క్వశ్చన్ ఏంటంటే, గది నిండా ముత్యాలు, గదికి తాళం. నేను క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. గది నిండా ముత్యాలు, గదికి తాళము ఏమిటది? సో ఈ ఎపిసోడ్ కనుక మీరు యూట్యూబ్ లో వాచ్ చేస్తున్నట్టయితే ఆన్సర్ తెలిస్తే మొత్తం అయ్యేలోపు కమెంట్ రూపంలో ఆన్సర్ చేయండి. ఆన్సర్ తెలియకపోతే వెయిట్ చేయండి. ఆడియో ప్లాట్ఫామ్ లో వింటున్నట్టయితే అప్పుడు కూడా వెయిట్ చేయండి. ఒకవేళ ప్లాట్ఫామ్ అలో చేస్తే అక్కడ కమెంట్ చేయండి. అండ్ చూద్దాం ఇవాళ పొడుపు కథని ఎవరు విప్పుతారో. అండ్ జగన్ గారు, ఓవర్ టు యు. నా నుంచి మొదటి ప్రశ్న అండి, ఇది లాంగ్ ఫార్మాట్ అనమాట. ఇంతకుముందు మనం ఇప్పటిదాకా షార్ట్ ఫార్మాట్ ఇస్తాం. లాంగ్ ఫార్మాట్ లో హూ ఇస్ యువర్ గైడింగ్ వాయిస్, అంటే మీ మార్గదర్శక స్వరం ఎవరు? ఇది మొదటి ప్రశ్న అండి, ఎందుకంటే మాది గైడింగ్ వాయిస్ ప్లాట్ఫామ్ కాబట్టి ఈ ప్రశ్న మీకు అది వ్యక్తి కావచ్చు, స్ఫూర్తి కావచ్చు, శక్తి కావచ్చు, ఏదైనా. ఉన్నత భావాలు నేర్పించిన తల్లిదండ్రులు, పెద్దలు, చదువు చెప్పిన గురువులు, పెరిగిన వాతావరణం, చూసిన పరిస్థితులు, అవగాహన చేసుకున్న విషయాలు, అది చదువు ద్వారా అయినా కావచ్చు, చేసిన ప్రయాణాల ద్వారా కావచ్చు, చూసిన మనుషులు కావచ్చు, వాళ్ళ నుంచి నేర్చుకున్న విషయాలు కావచ్చు, మొత్తానికి అవగాహన చేసుకున్న విషయాలు. సో అన్నిటి ప్రభావంతో సన్మార్గంలో నడుస్తున్న నా ఆలోచనలు ఇవి, నా మార్గదర్శకాలు. సార్, మీ విజయ రహస్యం అంటే సక్సెస్ మంత్ర ఏంటి? ఇప్పటి వరకు మీ విజయానికి దోహదపడిన 3 ముఖ్యమైన అంశాలు ఆ విషయాలు ఏంటి? ఫస్ట్, కష్టపడ్డం, హార్డ్ వర్క్, కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత, సంకల్పం, పైన దేవుడి దయ, లక్ వీ హ్యావ్ టు బిలీవ్. కిషోర్ గారు, మీరు రాయడానికి మొదలుపెట్టిన ప్రేరణ ఏంటి? మొదటి ఆలోచన ఎలా వచ్చింది? అది నేను మొదటి నుంచి నా డిగ్రీ చదివేటప్పటి నుంచి కవితలు రాసేవాడినండి. నాది బ్యాక్గ్రౌండ్ అంతా, నేను పుట్టి పెరిగింది ఒక పల్లెటూరు, గ్రామీణ వాతావరణం, తిమ్మనపాలెం అని చెప్పి ప్రకాశం డిస్ట్రిక్ట్ లో, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా ముఖ్యపట్టణమైన ఒంగోలుకి దగ్గరలో ఉంటుంది. సో ఆ గ్రామీణ వాతావరణంలో పెరిగాను. ఆ గ్రామీణ వాతావరణ పరిస్థితుల అవగాహన చేసుకున్నాను. అప్పట్లో గ్రామీణ పరిస్థితులు చాలా డిఫరెంట్గా ఉండేవి ఇప్పుడు కన్నా కంపేర్ చేసుకుంటే. ఆప్యాయతలు, మనుషుల మధ్య రిలేషన్స్ చాలా ఎక్కువగా ఉండేవి. వాటితోటి ఆ గ్రామీణ వాతావరణం నా మీద చాలా ప్రభావం చూపించింది. తర్వాత నేను డిగ్రీ దాకా చుట్టుపక్కల ప్రాంతాల్లో చదివాను. తర్వాత ఎంఎస్సి చదవడానికి ఎస్వి యూనివర్సిటీకి వెళ్ళారు. అంటే మొట్టమొదటి నా బయటకి వెళ్ళడం అన్నాడు, దూర ప్రాంతానికి వెళ్ళడం, అక్కడ పరిస్థితులు గమనించాను. తర్వాత నేను పిహెచ్డి చేయడానికి, మ్యాథమెటిక్స్లో పిహెచ్డి చేయడానికి ఐఐటి కాన్పూర్లోకి వెళ్ళాను. అది పూర్తిగా రాష్ట్రాలు దాటుకొని వెళ్ళాను ఆల్మోస్ట్.
వెళ్ళినప్పుడు ప్రతిసారి ఇంటికి రావడం, సెలవుల్లో రావడం జరుగుతుంది. ప్రతి ప్రయాణం కూడా ఆల్మోస్ట్ 36 గంటలు పట్టేది. ఒంగోలు నుంచి 2 ట్రైన్స్ ఉండేవి. ఒకటి లక్నో చెన్నై ఎక్స్‌ప్రెస్, ఒకటి రాప్తి సాగర్ అని గోరఖ్‌పూర్ టు ఎర్నాకులం ఉండేది. ప్రయాణం 36 గంటలు పట్టేది. అందులోనూ స్లీపర్ క్లాస్‌లో ప్రయాణించేవాళ్ళం. సో, రకరకాల రాష్ట్రాల నుంచి రకరకాల పీపుల్‌ని కలిసేవాళ్ళం. సో, వాళ్ళతో మాట్లాడడం 36 గంటలంటే ఊరికే కూర్చొని ఉండం కదా! మాట్లాడుతూ ఏదో కొంతసేపు పడుకున్నా కూడా మిగతా టైం అంతా ఎవరో వచ్చిపోయేవాళ్ళుంటారు. మధ్యలో స్టేషన్స్‌లో దిగిపోయేవాళ్ళుంటారు. వాళ్ళతో మాట్లాడడం. ఆ స్టేట్స్ ఎప్పుడైనా గాంధీ గారు కూడా ఒక ఒక రాశారు కదా! ప్రయాణం అనేది చాలా నేర్పుతుందని. ఆ ప్రయాణం నాకు చాలా నేర్పింది. అక్కడ పరిస్థితులు, వివిధ ప్రాంతాల వాళ్ళతో మాట్లాడడం, దేశ పరిస్థితులు అవగాహన చేసుకోవడం. తర్వాత అక్కడ ఉత్తరప్రదేశ్ వెళ్ళిన తర్వాత ఎస్పెషల్లీ చలికాలం అక్కడేమో ఫెసిలిటీస్ ఉండేవి కాదు. హీటింగ్ ఫెసిలిటీ గానీ వీటికి. ఎస్పెషల్లీ మనకు క్లోజ్డ్ రూమ్‌లోనో, ఇన్‌స్టిట్యూషన్స్‌లోనో, ఆఫీస్‌లో పనిచేసే వాళ్ళకి కొంత ఫెసిలిటీస్ ఉండొచ్చు గానీ, రోడ్డు మీద బయట ఉండేవాళ్ళు, బయట బిచ్చమెత్తుకునేవాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండేది. ఆ చలికాలంలో ఆహారం ఎక్కువ లేకపోతే, ఆ చలికి ఎక్కువ రోజులు సర్వైవ్ కాలేరు వాళ్ళు. అలా చనిపోయి చాలా మంది చనిపోతారు. ఎస్పెషల్లీ వింటర్ సీజన్‌లో. అక్కడ పెక్యులర్‌గా ఉంటుంది వాతావరణం. అంటే అక్కడ 5 డిగ్రీస్, 2 డిగ్రీస్ దాకా పడిపోతుంది వింటర్‌లో. మళ్ళీ సమ్మర్‌లో ఏమో పీక్‌కెళ్ళిపోతుంది. మళ్ళీ 42, 43 అంటే వేరియేషన్ చాలా ఉంటుంది. ఈ వేరియేషన్స్ తట్టుకొని వాళ్ళు అక్కడ బిచ్చమెత్తేవాళ్ళు, వాళ్ళు చాలా మంది చనిపోతారు చలికాలంలో ఆహారం లేక. ఇవన్నీ నన్ను కొంత ఇన్‌ఫ్లూయెన్స్ చేశాయి. అందువల్ల నేను కవితలు ప్లస్ రాజకీయము, అప్పట్లో నక్సలిజం ఎక్కువుండేది, మీకు కూడా తెలుసు. ఆ నక్సలిజం, వాళ్ళు చేసిన మారణ హోమాలు, వాళ్ళు పోలీసులను చంపడం, వీళ్ళు వాళ్ళని చంపడం, లేకపోతే కొంతకాలంలో కొన్ని న్యూస్‌లు అప్పట్లో ఎర్లీ 2000స్‌లో వాళ్ళు ఊర్ల మీద పడి ఆహారం కోసం వాటిని తీసుకెళ్ళి ఆహారాన్ని లాక్కొనెళ్ళిన పరిస్థితులు గూడా ఉన్నాయి. అవన్నీ గమనించి ఎందుకో నాకు ఆలోచన ఎక్కువగా ఉండేది. అందువల్ల ఎక్కువ కవితలనేవి రాజకీయం మీద, లేకపోతే దేశ పరిస్థితుల మీద, కాలమాన పరిస్థితులు మీద రాసుకుంటూ, కాంటెంపరరీ ఇష్యూస్ మీద రాసుకుంటూ ఉండేవాడిని. అలా తర్వాత నేను యూరప్ వెళ్ళడం జరిగింది, జర్మనీ. అక్కడ ఒక 3 ఇయర్స్ ఉన్నాను. యూరప్‌లో ట్రావెల్ చేసినప్పుడు అక్కడ పరిస్థితులు అప్పుడు ఎంత అడ్వాన్స్డ్‌గా ఉండేది. మనము ఎలా ఉన్నాము, ఆ పరిస్థితులను బేరీజు వేసుకుంటూ ఇవన్నీ గూడా నా మీద చాలా ప్రభావం చూపిచ్చాయి. అంటే నా ఆలోచన ధోరణిని మార్చేశాయి. అంటే ఒక గ్రామీణ వాతావరణంలో పుట్టి పెరిగి అక్కడే చదువుకొని ఆ పరిస్థితులు గమనించిన నాకు ఈ దేశాలు దాటుకొని ఎళ్లి అక్కడ పరిస్థితులు గమనించి, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, వాళ్ళ లివింగ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, మన లివింగ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కంపేర్ చేసుకుంటూ రాసుకున్న కవితల్ని చాలా ఒక 100 కవితల దాకా రాశాను. తర్వాత వచ్చి సెటిల్ అయ్యి వివిధ ప్రాంతాల్లో వర్క్ చేసి ఐఐటీ గాంధీనగర్‌లో గూడా యాస్ ఎ ఫ్యాకల్టీ చేశాను నేను. తర్వాత ఇక్కడికి బిట్స్‌కి హైదరాబాద్ వచ్చేసి బిట్స్‌లో జాయిన్ అయిన తర్వాత కొంతకాలానికి ఏమనుకున్నానంటే ఇవి పబ్లిష్ చేస్తే బావుండు అనుకోని కొంతమందిని పబ్లిషర్స్‌ని కలవడం జరిగింది. వాళ్ళ నుంచి అంత సానుకూల స్పందన రాకపోవడంతోటి, అంటే కవితలు ఎవరు చదువుతున్నారు సార్ ఈ రోజుల్లో అన్న ఆన్సర్ నాకు వాళ్ళ నుంచి. సో, దాంతోటి ఓకే, కొత్తగా ఏదో ప్రయత్నించాలి, మనం కవితలు రాస్తే సరిపోదు అన్న దృక్పథంతోటి నేను నవలలు రాయడం మొదలుపెట్టాను. సో, అంటే నవలు మొదలుపెట్టిన తర్వాత అదెట్లా మొదలుపెట్టాలనేది కూడా ఒక ఆలోచన. కరెక్ట్‌గా 2021 కరోనా టైంలో అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్. అప్పుడు కొంత ఖాళీ సమయం దొరికేది. సో, దొరకడం వల్ల నేను అంటే ఇప్పుడు ఇవన్నీ నా ఎక్స్‌పీరియన్స్ నుంచి, అంటే బయట చూసిన ఎడ్యుకేషన్ స్టేటస్సు, లేకపోతే హెల్త్ కండిషన్స్, హెల్త్ ఫెసిలిటీసు, తర్వాత మన భారతదేశంలో ఎలా ఉన్నాయి, వాటిని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఎలాంటి మార్పులు తేవచ్చు అన్న ఆలోచనతోటి మొదలుపెట్టి ఫస్ట్ మార్పు 1, మార్పు 2
అంటే ఇలాంటి గ్రామీణ ప్రాంతాల నుంచి ఒక హైయర్ ఎడ్యుకేషన్‌కి వెళ్ళి ఫారెన్‌లో పీహెచ్‌డీ చేసి బయటకొచ్చిన ఒక ఈ దేశానికి ఏదైనా చేద్దామన్న ఒక దృఢ సంకల్పంతోటి వచ్చిన వ్యక్తి ఎలాంటి మార్పులు తేగలడు అన్న ఇష్యూ తోటి తీసుకొని అంశాన్ని తీసుకొని మార్పు 1, మార్పు 2 రాయడం జరిగింది. ఎక్సలెంట్ అండి. అంటే జర్నీ అంతా కూడా కళ్ళకి కట్టినట్టు చూపించారు. అండ్ మనము నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. ఇదేంటంటే పుస్తకాలు చదవడం వల్ల స్పెషల్లీ మన మాతృభాషలో ఒకవేళ చదివితే విద్యార్థులు గాని పిల్లలు గాని వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతారంటారా? తప్పకుండా అండి. పుస్తకము ఇందాక చెప్పినట్టు జ్ఞానదీపిక. అది జ్ఞానాన్ని పెంపొందిస్తుంది. ఇంకోటి ఏంటంటే నేను గమనించింది ప్రస్తుతం పరిస్థితులు చెప్పి ఆన్సర్‌లోకెళ్తాను. ప్రస్తుతం పిల్లల్ని మనం చూస్తున్నట్టయితే ఆ కరోనా పీరియడ్ తర్వాత పిల్లలందరూ మొబైల్స్‌కి అడిక్ట్ అయిపోయి ఎస్పెషల్లీ షార్ట్స్, రీల్స్ వెరీ షార్ట్ స్పాన్ ఉంటాయి. ఒక 10 సెకండ్స్, 20 సెకండ్స్ ఉంటాయి. ఒకటి చూడంగానే మళ్ళా ఎంబడే ఇంకోటొచ్చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంబడే మనం ఏం చూస్తున్నామో దానికి సంబంధించినవే ఎంబడే అది ఇంకో రీల్ ఇచ్చేస్తుంది. ఇంకో రీల్ వరుసగా అట్లా చూడడం అయిపోయి గంటలు వాళ్ళు దాంట్లో స్పెండ్ చేసేస్తున్నారు. వాటి వల్ల మానసిక ఇబ్బందులు గమనిస్తూనే ఉన్నాం. మనం రోజు డాక్టర్స్ చెప్తూ ఉన్నారు, సైకాలజిస్ట్ చెప్తూ ఉన్నారు. అవి బాగా సైడ్ ఎఫెక్ట్స్ చాలా దెబ్బతినేస్తున్నాయి. అంటే రీడింగ్ హ్యాబిట్ పోయింది మనకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి కానీ, పెద్దవాళ్ళు కూడా రీల్స్‌కి అడిక్ట్ అవుతున్నారు. ఇప్పుడు మన పేరెంట్స్‌ని చూసినా గూడా వాళ్ళు కూడా పుస్తకాలు చదవడం అనేది అసలు మానేశారు. వెరీ ఫ్యూ కొంతమంది చదువుతున్నారు. మిగతా వాళ్ళందరూ ఈ రీల్స్ మీద, వాట్సాప్‌లో వచ్చే మెసేజ్‌ల మీద, షార్ట్ స్పాన్‌లో వచ్చేవి చూడటము, వాటికి అడిక్ట్ అవ్వడము, అవి చాలా ప్రభావం చూపిస్తున్నాయి. సమాజం మీద దుష్ప్రభావం చూపిస్తున్నాయి. మానసికంగా దెబ్బతీస్తున్నాయి. ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అది నేను ఫారెన్‌లో చూసిందేంటంటే జర్మనీలో ఆఫ్‌కోర్స్ ఈ మధ్య గూడా నేను రెగ్యులర్‌గా విజిట్ చేస్తుంటాను. అక్కడ గూడా ట్రెండ్ మారుతున్నది. వాళ్ళు గూడా మొబైల్సే క్యారీ చేస్తూ మొబైల్స్‌లో నేను ఎర్లీ 2010, 2008, 9, 10 మధ్య ఉన్నానక్కడ. అప్పుడు ఏ ట్రామ్ ఎక్కినా, బస్ ఎక్కినా ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఒక పుస్తకం ఉంటుంది. వాళ్ళు ఆ పుస్తకం ఆ జర్నీ అంతా ఈవెన్ ఇట్ ఈస్ షార్ట్ జర్నీ. ఒక 10 నిమిషాల జర్నీ కూడా వాళ్ళ పుస్తకం తీసి చదవడం, ఆ పుస్తకాన్ని కంటిన్యూస్‌గా చదివేయడం, అలాంటి అలవాట్లు నేను గమనించానక్కడ. మనకు వచ్చేసరికి అది చాలా తక్కువుంది. సెంట్రల్ లైబ్రరీస్ ఉన్నా గూడా వాటికి వెళ్ళడం చాలా తక్కువ. కొద్దిమందే వెళ్తారు. ఆ రీడింగ్ హ్యాబిట్స్ అనేవి కంప్లీట్‌గా పోయినాయి. ఫస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఏందంటే పుస్తకం చదవడం వల్ల పెద్దలైనా, పిల్లలైనా మనకు విజువల్‌గా కనిపిస్తుంటే మన థాట్ ప్రాసెస్ దాని నుంచి దాటి వెళ్ళదు. ఒక పుస్తకం చదువుతున్నప్పుడు, ఒక కథ చదువుతున్నప్పుడు మనం అది మన మైండ్‌లో క్రియేటివిటీ ఒక ఆలోచన వచ్చేస్తుంది. ఒక సిట్యుయేషన్ ఉంది. ఆ సిట్యుయేషన్‌ని మనం ఆలోచించగలుగుతాం. రీక్రియేట్ చేసుకొని మైండ్‌లో ఒక విజువలైజ్ ఒక పిక్చర్ ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చేస్తుంది. ఆ క్రియేటివిటీ అనేది డెఫినిట్‌గా పెరుగుతుంది పుస్తకాలు చదవడం వల్ల. తర్వాత ఏకాగ్రత పెరుగుతుంది. కాన్సంట్రేషన్ ఒక హాఫ్ అన్ అవర్ కాన్సంట్రేషన్‌గా చదవడం. తర్వాత ఇమాజినేషన్ పవర్ పెరుగుతుంది. సానుకూలత అంటే పాజిటివిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివిటీ అనేది పోతున్నది సమాజంలో. ఆ పాజిటివిటీ అనేది డెఫినిట్‌గా పుస్తక పఠనం వల్ల డెఫినిట్‌గా ఇంప్రూవ్ అవుతుంది. మంచేది, చెడేది అంటే మనం తీసుకున్నా గూడా ఇప్పటికీ గూడా రామాయణంలో ఎగ్జాంపుల్ తీసుకుంటాం. రాముడు అంటే ఆదర్శమైనటువంటి వ్యక్తి. మానవ జన్మెత్తి మనకు ఎన్నో ఆశయాలతోటి, ఆదర్శాలతోటి బ్రతికినటువంటి వ్యక్తి. అంటే రాముడిలాగా ఉండాలి అని మనం చెప్తాం. అన్నదమ్ముల విషయంకొచ్చేసరికి రామలక్ష్మణుల్లాగా ఉండాలిరా మనం అంటాం. లేకపోతే ఒక కీచకుడు ఉదాహరణ తీసుకుంటాం. ఏదైనా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు కీచకుడు, లేకపోతే రావణాసురుడు. అంటే ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ మనం చదివిన లేదా మన పురాణాల్లోంచి ఒక్కొక్క క్యారెక్టర్ ఇది వాళ్ళ క్యారెక్టర్ ఇది. ఒక రాముడికి ఒక క్యారెక్టర్, రావణాసుడికి ఒక క్యారెక్టర్. ఇలా మనం చదువుకుంటూ వచ్చాం, వింటూ వచ్చాం. సినిమాల ద్వారా, మాధ్యమాల ద్వారా మన నరనరాల్లో జీర్ణించుకొని పోయినాయి ఆ క్యారెక్టర్స్ అని. అంటే ప్రతి దానికి మనం ఒక క్యారెక్టర్‌ని ఇచ్చేసుకుంటాం. అలాంటివి. తర్వాత సుమతి శతకాలు, వేమన శతకాలు ఇవన్నీ మనిషి ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి అని. తర్వాత సంస్కృతం అయినా గూడా ఇప్పుడు నేనొక భర్తృహరి సుభాషితం చదువుతాను ఇక్కడ చెప్తాను. అది మనము చిన్నప్పుడు సంస్కృత వార్తలు వచ్చే ముందర వస్తుందది. అది చెప్పి నేను సంస్కృతం దానికి అర్థం వివరిస్తాను.
కేయూరాణిన భూషణంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా వాణ్యేకా సమలంకనోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే కిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం వాగ్భూషణం భూషణం. అది చిన్నప్పుడు సంస్కృతం పాఠాలు చదువుకునేటప్పుడు విన్నాము. అది అది కూడా అంటే ఏం చెప్తుందంటే మనం రేడియోలో తరచుగా వచ్చాయి. రేడియోలోనే వస్తుంది, తరచుగా వచ్చేది అందరూ వినుంటాం. మన జనరేషన్ వాళ్ళు వినుంటారు. ఇప్పుడు రేడియోలు వినడం కనుమరుగైంది కాబట్టి ఇప్పుడు జనరేషన్ వినుండకపోవచ్చు. ఇది రేడియోలో ప్రతిరోజు వచ్చేది, ప్రతిరోజు వీక్లీ వన్స్ వచ్చేది ఈ శ్లోకం. అది చాలా గొప్ప అర్థాన్ని ఇస్తుంది. అంటే మనమే ఈ ఆభరణాలు, నగలు, లేకపోతే పెర్ఫ్యూమ్స్, పౌడర్లు, అత్తర్లు, లేకపోతే డెనిమ్ జీన్స్లు, లేకపోతే ఇవన్నీ కూడా నిజమైన ఆభరణాలు కాదు. మనిషికి సత్వాక్కు, నిజమైన మంచి వాక్కు అనేదే నిజమైన ఆభరణం అనేది ఒకటి చెప్తుంది. అలానే ఇట్లాంటివి చాలా ఉన్నాయండి. శ్రీ శతకాల్లో ఎగ్జాంపుల్ తీసుకున్నా, వేమన శతకాల్లో ఎగ్జాంపుల్ తీసుకున్నా, ఏ నీతి చంద్రికల్లో ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా మనకు సమాజానికి ఉపయోగపడి ఇది మంచిది, ఇది చెడ్డది. ఇంకొకటి ఉంటుంది, అంటే మొత్తం నేను చెప్పను. దాక్షిణ్యాం స్వజనే దయా పరిజనే సాక్ష్యం సదా దుర్జనే. అంటే ఎవరితోటి దాక్షిణ్యంగా ఉండాలి, ఎవరితోటి కఠినంగా ఉండాలి, ఎవరితోటి దయతో ఉండాలి అనే కూడా వాళ్ళు అప్పట్లో మనకు చెప్పారు, రాసి మనకు ముందు తరాలకు అందించారు. అవి ఎస్పెషల్లీ మనం మిస్ అవుతున్నాం. అంటే చదవకపోవడం వల్ల, పుస్తక పఠనం కి దూరం అవడం వల్ల మనం చాలా అది మిస్ అవుతున్నాం. ఇలానే మాతృభాష గురించి నేను చిన్న కవితలాగా రాసుకున్నానండి. అది మీకు చిన్నగా ఎక్కువ చెప్పను, మొత్తం చెప్పను. ఈ లోపు ఇది చెప్పే లోపల మాతృభాష గొప్పతనాన్ని గురించి చెప్పే లోపల మంచి పుస్తకం గురించి ఇంకో 4 లైన్స్ ఒక కవితా రూపంలో చెప్తాను. ఒక మంచి పుస్తకం వ్యక్తిత్వ వికాసం ఇస్తుంది, మానవత్వాన్ని పెంపొందిస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది, అజ్ఞానాన్ని పారదోలుతుంది. ఓ మంచి పుస్తకం ఓ ఉత్తమ సమాజాన్ని ఆశిస్తుంది, అభివృద్ధిని ఆకాంక్షిస్తుంది, చైతన్యాన్ని అభిలాషిస్తుంది, మంచి మార్పును ఆహ్వానిస్తుంది. మాతృభాష గురించి చెప్తూ మాతృభాష ఏ మాతృభాష అనేది బెంగాలీ కావచ్చు, మరాఠీ కావచ్చు, తమిళం కావచ్చు, ఎవరికి వారి మాతృభాషలో కమ్యూనికేట్ చేయడం, ఒక భావాన్ని, మనసులో ఉన్న ఆర్ద్రతని, భావాన్ని వ్యక్తం చేయడానికి చాలా సులువైన భాష మాతృభాష. అందుకోసం నేను ఒక ఫ్యూ లైన్స్ కవితలాగా చెప్తాను. జగన్మాత వంటి అందమైన భాష, తల్లి పాల వంటి శ్రేష్టమైన భాష, పంచభక్షముల వంటి రుచి అయిన భాష, మకరందం వంటి కమ్మనైన భాష, ప్రకృతి వంటి రమ్యమైన భాష, వెన్నపూస వంటి మృదువైన భాష, మాటలాడుటకు సులువైన భాష, ఆకలింపుకు వీలైన భాష, పరాచకమునకు అనువైన భాష. పరాచకాలాడడానికి కూడా అనువైన భాష. అంటే మన కొత్త లాంగ్వేజ్ లో అంత పరాచకము లేకపోతే సెటైరికల్ గా మాట్లాడడం కూడా అంత వీలు కాదు. మాతృభాషలోనే వీలవుతుంది. పద ప్రయోగాలకు సరళమైన భాష, ఊసులాడుటకు ఉచితమైన భాష, భావ ప్రకటనకు ముఖ్యమైన భాష మన మాతృభాష. మాతృభాషలో ఆర్ద్రతకి చోటుంది. అంటే మనం వెల్ ఎక్స్ప్లెయిన్ చేయగలం దాన్ని. మనసులో ఉన్న ఆవేదనకి వీలుంది, ఆనందానికి అవకాశం ఉంది, ఆక్రోశానికి మార్గం ఉంది, కన్నిటికీ ఓ మాట ఉంది, దాని మాతృభాషలోనే అర్థం ఉంది, వేదనకి ఓ రూపం ఉంది, దానికి మాతృభాషలోనే తగిన స్థానం ఉంది. అదండి ఈ మాతృభాష గురించి ఒక సాహిత్యం చదవడం వల్ల ఎంత ఉపయోగం అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. సూపర్ సార్, చాలా అనర్గళంగా చెప్తున్నారండి. చాలా బాగుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. సార్, ఒక క్వశ్చన్ ఏంటంటే, మీరు ఈ పుస్తకాలు మార్పు 1, మార్పు 2, నాలోని నేను, ప్రభాతంలోకి, మలుపుల దారుల్లోకి, అంటే కొంతవరకు మీరు చెప్పారు. వెనకాలన్న కథ అంటే మీ ప్రయాణం అంతా చెప్పారు. అంటే మీ రచనల్లో సమాజ సృహకి, వ్యక్తిత్వ వికాసానికి, వీటికే అంటే ఈ టాపిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారా, లేదా మీరు ఇంకేదైనా టాపిక్స్ మీద కూడా ఫోకస్ చేస్తారు? మీరు చెప్పండి. అంటే మీ మొత్తము పుస్తకాల వెనకాతలో ఉన్న అంతరార్థం చెప్పండి. సరేనండి. ఇది మాత్రం కొద్దిగా సమయం తీసుకొని చెప్తాను. ప్రతి పుస్తకాన్ని కొద్దిగా వివరిస్తూ దాని బ్యాక్గ్రౌండ్ చెప్తూ
దాంట్లో ఈ సామాజిక స్పృహకి ప్లస్ ఈ వ్యక్తిత్వ వికాసానికి నేనిచ్చిన వాల్యూ అంటే ఇంపార్టెన్స్ గురించి చెప్తూ కొన్ని దాంట్లో కవితలు కూడా నేను అంటే నవల్ జనరల్గా ఏంటంటే మొత్తం వచన రూపంలోనే రాస్తారు. అంటే ఈ మధ్య కాలంలో పూర్వం కవితలు కూడా ఇంక్లూడ్ చేసేవాళ్ళు. సో నా స్టైల్ ఏంటంటే ఈ వచనంలో కూడా కొన్ని కవిత్వాల్ని ఇంక్లూడ్ చేసి రాయడం నా అలవాటు. అంటే మొదటి పుస్తకం నుంచి కూడా అదే ఫాలో అవుతూ వచ్చాను. సందర్భానుసారం సందర్భం ఎక్కడైతే డిమాండ్ చేస్తుందో వాటిని ఈ కవితల్ని కొన్నిటిని ఇంక్లూడ్ చేసి అంటే సామాజిక స్పృహ గురించి కానీ మానవత్వం గురించి కానీ మానసిక వికాసం గురించి వ్యక్తిత్వ వికాసం గురించి కానీ సామాజిక స్పృహ గురించి కానీ వాటి గురించి కొన్ని కవితలు. నా ఫీలింగ్ ఏంటంటే కవితలో కొన్ని సింపుల్ కొద్దిగా కొన్ని లాంగ్ సెంటెన్సెస్ కాకుండా షార్ట్ సెంటెన్సెస్లో చాలా మెసేజ్ ఇవ్వచ్చు అన్న అభిప్రాయం నాది. అందువల్ల ఈ మార్పు 1 గురించి మార్పు 2 గురించి ముందరే చెప్పాను. ఫారెన్కి వెళ్ళి అక్కడ అభిప్రాయాలు అక్కడ పరిస్థితులను గమనించి భారతదేశానికి తిరిగి వచ్చి ఏదో చేయాలి సమాజానికి అని చెప్పేసి ఆ గ్రామీణ పరిస్థితుల్ని తీసుకొని ఆ గ్రామీణ పరిస్థితుల్లో ఇప్పుడు చూస్తూ ఉంటాం వలస వెళ్తున్నారు చాలా మంది పట్టణాలకు వచ్చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాదే తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి బీహార్ నుంచి ఎక్కడి నుంచో వచ్చి వలసల పనుల కోసం అంటే ఆ గ్రామాల్లో వాళ్ళకి సరైన ఉపాధి లేక ఇక్కడికి వచ్చి ఉపాధి ఎత్తుక్కోవడం అనేది మనం ఎక్కడేం చూస్తాం. హోటల్స్కి వెళ్ళినా ఎక్కడ చూసినా వాళ్ళే ఉంటారు. అది కన్స్ట్రక్షన్ వర్క్లో ఉంటారు. సో అది ఎందుకు వస్తున్నారంటే ఉపాధి లేక, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేక ఇక్కడ పట్టణాలకు వచ్చేస్తున్నారు. ఆ ఉపాధి కల్పిస్తే ఎలా కల్పించవచ్చు, ఈ వలసలు వెళ్ళిన వాళ్ళందరినీ ఎలా వెనక్కి తీసుకురావచ్చు అనే ఒక ఊహతోటి రాసుకోవడం జరిగింది. తర్వాత ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న ఎలా ఉంటే బాగుంటుంది, తర్వాత వైద్య పరిస్థితులు మనం గమనిస్తూనే ఉన్నాం. అంటే ఈ గ్రామీణ పరిస్థితులు మనం కరోనా టైంలో గమనించే ఉంటాం. ఒక్కసారి లాక్డౌన్ విధించగానే వేల కిలోమీటర్లు నడిచి వెళ్ళిన ఉదంతాలు మనం టీవీలో చూసాం అప్పుడు. తర్వాత కొన్ని సినిమాల్లో గమనించాము. తర్వాత చాలా మంది ఆర్టికల్స్ రాశారు దాని గురించి. చాలా మంది ఇబ్బంది పడ్డారు, కొంతమంది ప్రాణాలు కోల్పోయారు నడకల్లో. ముంబై నుంచి బీహార్ దాకా 1000 కిలోమీటర్లు, బీహార్ నుంచి ఢిల్లీకి ఇట్లా ఈ విధంగా నడుచుకుంటూ వెళ్ళారు. అలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి? అలాంటి పరిస్థితుల నుంచి వీళ్ళని మళ్ళా ఉపాధి కల్పించడం ఎలాగా అనే ఒక సామాజిక స్పృహతోటి రాసిన పుస్తకము మార్పు 1. దాంట్లోనే మార్పు 2 వచ్చేసి కంప్లీట్గా ఎడ్యుకేషన్ సిస్టంలో రావాల్సిన చేంజెస్, తర్వాత హెల్త్ సిస్టంలో రావాల్సిన చేంజెస్. ఇప్పుడు ప్రభుత్వం కామెంట్ చేయడం అని కాదు, నా ఉద్దేశంలో ఆరోగ్యశ్రీ అని చెప్పేసి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం 1000 కోట్లు ఖర్చు పెట్టి కార్పొరేట్ హాస్పిటల్స్కి ఇస్తున్నారు. అదే ఆ 1000 కోట్లే గవర్నమెంట్ హాస్పిటల్ని మోడర్నైజ్ చేసి అన్ని కావాల్సిన సదుపాయాలు కల్పించి ఉచిత వైద్యం ఎందుకు ఇవ్వలేరు? అది చేయొచ్చు కదా, అది ఈజీగా చేయొచ్చు. ఇలాంటి కొన్ని పాయింట్స్ తీసుకొని రాసుకున్నది. అంటే సామాజిక స్పృహ గురించి దాంట్లో ఈ వ్యక్తిత్వ వికాసం గురించి రాస్తూ కొన్ని కవితలు కూడా ఇంక్లూడ్ చేశాను. ఇదండి నా మొదటి పుస్తకం మార్పు 1. దీంట్లో కొన్ని కవితలు, మార్పు 2లో కొన్ని కవితలు వినిపిస్తాను. దాన్ని బట్టి మీకు ఈజీగా అర్థమైపోతుంది అంటే ఎలాంటి ఇవి బుక్ రాసింది, కంటెంట్ ఏంటని. దిశలేని గమనం ఏ తీరానికి చేరుస్తుందో, అంటే డైరెక్ట్ బస్గా పోతే ఎటు చేరతామో తెలియదు. ఆలోచన లేని పని ఏ ఫలితాన్ని ఇస్తుందో, సూటిగా ప్రశ్న ఏ సమాధానాన్ని రాబడుతుందో. అంటే క్వశ్చన్ కరెక్ట్గా లేకపోతే ఆన్సర్ కరెక్ట్గా రాదు. అంటే మనం ఏదంటే అడిగితే అవతల వాడికి అర్థం కాకపోతే ఆయన ఏదో సమాధానం చెప్పి మనకు కరెక్ట్గా మనం ఏమనుకున్నామో ఆ సమాధానం అవతల వాడి నుంచి రాబట్టలే. స్థిరంగా లేని మనసు ఏ అలజడిని సృష్టిస్తుందో, ఏకాగ్రత లేని చదువు ఏ విషయాన్ని గ్రహిస్తుందో, ధైర్యం లేని బ్రతుకు ఏ చింతను జయిస్తుందో, స్థైర్యం లేని మనసు ఏ కలతకు లొంగుతుందో. తర్వాత ఆ నుంచి దాకా ఆ లెటర్స్ తీసుకొని జీవన శైలిలో ఎలాంటి మార్పులు తీసుకురావచ్చు అని రాసుకున్న కవితది. కొన్ని చదివి వినిపిస్తాను. అవినీతికి దూరంగా ఉండాలి, అశాంతికి దరిచేరకుండాలి, ఆశకు హద్దు ఉండాలి, ఆవేశానికి అదుపు ఉండాలి, ఇక్కట్లను జయించాలి, ఇబ్బందుల్ని ఓర్పుతో ఎదుర్కోవాలి, ఈర్ష్యను వదిలేయాలి, ఈక్షితానికై కాక నిస్వార్థంగా పనిచేయాలి. ఈ విధంగా రాసుకుంటూ దాకా లెటర్స్ తోటి మన జీవన శైలిలో ఎలాంటి మార్పులు తీసుకురావచ్చు, ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనం సమాజానికి ఉపయోగపడతా ఉన్న
ఉద్దేశంతో రాసింది. తర్వాత మనిషి కొంతమంది నేను ఇలానే ఉంటాను, నేను తీసుకున్న సర్కిల్లోనే ఉంటాను, అవతల వాడి మాట వినను అన్న ఉద్దేశంతో ఉంటారు. దానికోసం నీ చుట్టూ గిరిగీసుకొని బ్రతక్కు, చుట్టూ చూడు, ప్రపంచాన్ని గమనించు, ఎలా ముందుకెళ్తుందో నీకే అవగతమవుతుంది. నీవే మలుపులో ఉన్నావో, ఇరుకుదారుల్లో ఇరుక్కున్నావో, రహదారిపై పరుగులు తీస్తున్నావో, వెనుకబడ్డావో, స్థిరంగా ఉన్నావో. వెనకబడితే పరుగందుకో, వేగం పెంచి ముందుకెళ్ళు, స్థిరంగా ఉంటే లేచి కదులు, ఇరుకుదారులను వీడు, రహదారిని చేరు. అవతలవాడు ఏం చెప్తున్నాడో విను, మంచి ఏదైనా ఉంటే గ్రహించు, చెడు ఏదైనా విస్మరించు, వీలుంటే ప్రశ్నించు, ఆవేశాన్ని అదుపులో ఉంచు, లౌక్యం ప్రదర్శించు, నీకంటూ ఒక అభిప్రాయం ఉంచుకో, దాన్ని విశ్లేషించుకో, అవసరమైతే దాన్ని మార్చుకో. అంటే నా అభిప్రాయం నాదే అని స్టిక్ అవ్వకుండా అర్థం చేసుకొని ఇది మంచిదా కాదా, ఉపయోగపడుతుందా లేదా, అవతల వాళ్ళు ఇబ్బంది పెడుతుందా లేదా, ఇలాంటివన్నీ ఎప్పటికప్పుడు మనం మనల్ని మనం అనలైజ్ చేసుకుంటే సమాజానికి, మన కుటుంబానికి, సమాజానికి ఉపయోగపడతారన్న ఉద్దేశంతో రాసింది ఇది. తర్వాత మార్పు 2లో కొన్ని ఈ సమాజ స్పృహతోటి రాసుకున్నవే. ఇది కూడా రాయి శిల్పంగా మారాలంటే ఉలిదెబ్బలు తినాల్సిందే, లోహం బంగారంలా మెరియాలంటే కొలిమిలో మండాల్సిందే, కష్టం లేకుండా సుఖం మన దరి చేరదు, శ్రమ లేకుండానే ఫలితం మన చెంతకు రాదు, ఆలోచన ఆచరణంగా మారాలంటే మేధోమదనం జరగాల్సిందే, అంటే ఇంటర్నల్గా మనం ఆలోచించుకోవాల్సిందే, పడడం లేకుండానే నేర్వడు నడక ఏ బుడత, ఒడిదుడుకలు లేకుండానే రాదు ఏ ఘనత, ఓ చిన్న రాయి అడ్డొస్తేనే ఆగదు మన ప్రయాణం, ఒక చిన్న కుదుపుకు బెదిరితే సాగదు మన గమనం, ప్రయత్నిస్తూ పోతూ ఉంటే దక్కుతుంది విజయం, నిరాశకు గురైతే తప్పదు మనకు అపజయం. సో ఇంకోటి ఇలానే సామాజిక స్పృహ గురించి విద్య ఎలా ఉండాలి, ప్రాథమిక విద్య అయితేమి, మాధ్యమిక విద్య అయితేమి, హైయర్ ఎడ్యుకేషన్ అయితేమి, విద్య మానసిక వికాసం అవ్వాలి, విశ్లేషణాత్మకంగా ఉండాలి, విజ్ఞానాన్ని ప్రసాదించాలి, దార్శనికత ఉండాలి, ఆలోచనలో మార్పు తేవాలి, ఆవిష్కరణలకు ఊతం ఇవ్వాలి, పరిశోధనలకు ప్రాణం పొయ్యాలి, ఆచరణాత్మకంగా ఉండాలి, నైపుణ్యతను పెంపొందించాలి. విద్య సమాజానికి ఉపయోగపడాలి, సంఘహితమే కోరాలి, కుంచితత్వాన్ని వదిలేలా చేయాలి, విశాల దృక్పథం కలిగించాలి, వివేకం ఇవ్వాలి, విచక్షణ పెంచాలి, విలక్షణతను అందించాలి, నైతికతను పెంచాలి, జీవన విధానం నేర్పాలి. దీస్ ఆర్ ది అంటే మెయిన్ క్వాలిటీస్ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే కన్స్ట్రక్టివ్నెస్, విజనరీ ప్లస్ అంటే పరిశోధనాత్మకంగా, అంటే రీసెర్చ్ ఓరియంటెడ్గా సాగుతూ ఉండాలి విద్య అనేది, సమాజానికి ఎలా ఉపయోగపడాలనేది కూడా రాసుకుంటూ వచ్చాను. ఇది నాలో నేను అండి. ఇది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ బుక్కి. ఇది కంప్లీట్గా ఈజ్ అ వెరీ అంటే వ్యక్తిత్వ వికాసం కోసం చాలా చాలా రాసుకుంటూ వచ్చాను. అంత అలుపెందుకంట, సాగరాలు ఈదేసావా, ఏమైనా సాగరాలు సముద్రాలు ఈదావా, అంత అలసిపోయేనట్టుగా ప్రవర్తిస్తున్నావు, లేకపోతే నీరసపడిపోయావు, అమ్మో ఆయాసం అంతా కొండల్ని ఎక్కేసావా, కష్టాలకు లొంగి ధైర్యాన్ని మరిచి నైరాశ్యం నింపేశావా, పోరాటమే ఆపేశావా, ఎవరెస్టు ఎక్కినోడు ఏ కష్టం ఎరుగడా, పసిపిక్కు ఈదినోడు స్వేదం చిందించలేదా, బ్రతుకు మీద ప్రేముంటే, ధైర్యం మనసును ఉంటే ఏ కష్టం మన ఆపదురా, విజయం మనకు అందేనురా, అడుగడుగున అవరోధం, క్షణక్షణమున ఆటంకం, స్వాగతిస్తూ జయిస్తూ శిఖరాన్నే చేరిన పట్టుదలను చూడరా, అంటే ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళని గమనించు, పెను అలలకు ఎదురీదుతూ ఆటుపోట్లు భరిస్తూ అలుపెరుగక గెలుపొందిన తీరును గమనించరా, ఇంతటి విజయం వెనుకున్న ఓటమి కథల ఎరుగరా, పోరాటి గెలిచిన ఈ వైనం చూడరా, ఒత్తిళ్లను అధిగమించే ఆ ధైర్యం నేర్వరా, కథలెన్నో విన్నాం, కవితలెన్నో చదివాం, పురాణం ఇతిహాసం చెవిన చేరవేశాం, చరిత్ర పాఠాలు కంఠస్థం చేశాం, ఇవేవీ నేర్పలేదా ఎలా బ్రతకాలో, కష్టకాలంలో ముందుకెలా సాగాలో. అంటే మనం ఇన్ని పురాణాలు, నీతి కథలు అవి వింటూ వచ్చాం, అవి ఏమీ ధైర్యం నింపలేకపోతున్నాయి, మనం డిప్రెషన్లోకి ఎందుకు వెళ్తున్నాం. అలాంటివి ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కినోడి కష్టం మనం గమనించు, చిన్న చిన్న ఈజీ కాదు కదా ఎవరెస్ట్ ఎక్కినోడు, వాడికి ఆ కష్టం రాలేదా మధ్య మధ్యలో, అంటే మనం ఎందుకు డిప్రెషన్ లోనవుతున్నామని క్వశ్చన్ చేస్తూ రాసిన కవితది. మనిషిలోని పిరికితనమే ఇన్ని వేషాలు వేయిస్తుంది, ఇన్ని మాటలు మాట్లాడిస్తుంది, ఆ పిరికితనమే అభద్రతా భావము నింపుతుంది, స్వార్థాన్ని పెంచుతుంది, ఈ పిరికితనమే సత్యాన్ని పలకనీయకుండా చేస్తుంది, అసత్యాన్ని ఖండించకుండా ఆపుతుంది, ఈ పిరికితనమే ప్రశ్నించే తత్వాన్ని హరిస్తుంది. పిరికితనం అంటే మనం ప్రశ్నించలేము, అవతల తప్పు జరుగుతున్నా కూడా ప్రశ్నించలేని పరిస్థితుల్లో మనల్ని పడేస్తుంది, పోరాడే పటిమని చంపేస్తుంది, ఈ పిరికితనమే ఆనందాన్ని దూరం చేస్తుంది, అశాంతిని మిగులుస్తుంది.
విద్య గురించి ఇందాక చెప్పాను. ప్రకృతే మనకు చాలా పాఠాలు నేర్పిస్తుంది. ఏ వ్యక్తిత్వ వికాస నిపుణుల దగ్గరికెళ్ళక్కర్లేదు. సైకాలజిస్ట్ దగ్గరికెళ్ళక్కర్లేదు. ప్రకృతిని మనం గమనిస్తే, ప్రకృతిలో ఉన్న వస్తున్న చేంజెస్‌ని మనం గమనించగలిగామంటే, అది మనకు ఎంతో వ్యక్తిత్వ వికాస పాఠం, మనకు ధైర్యాన్ని నింపుతుంది. ప్రకృతిని గమనించు, జీవన విధానం నేర్పుతుంది. ప్రతి సూర్యాస్తమయం వెంటనే వెలుగులు చిమ్మే సూర్యోదయం, అంటే చీకటి పడుతుంటే మనకు ఫెయిల్యూర్ రాగానే కృషించిపోకుండా దెర్ ఈస్ అ లైట్, అంటే సూర్యాస్తమయం తర్వాత మర్నాడు సూర్యుడు ఉదయిస్తాడు. ఋతువుల చక్రంలో మూడువాడిన చెట్టు చిగురించి మొగ్గలేసే వైనం. కొన్ని ఋతువుల కాలంలో చెట్లు ఆకులు రాలిపోతాయి, మళ్ళా నెక్స్ట్ ఋతువు రాగానే చెట్టు మళ్ళా చిగురిస్తుంది. భగ్గుమనే ఎండలకు వేడెక్కిన భూమిని వానజల్లుతో చల్లార్చేనే వానాకాలం అయిపోగానే మళ్ళా ఎండాకాలం అయిపోగానే వానాకాలం వచ్చేస్తుంది. కనుల ముందే చూపే ప్రకృతి మనకు ప్రేరణ. చీకటి అవతల వెలుగులు, కష్టం తర్వాత సుఖాలు, ముళ్ళబాటలు, పూలదారులు జీవితంలో మామూలే అంటూ ఋతువుల క్రమం సూత్రం చెప్పింది ప్రకృతి. సరిగా గమనిస్తూ ఎప్పటికప్పుడు నేరుస్తూ ధైర్యంగా ముందుకెడితేనే విజయం. అదండి అది వ్యక్తిత్వ వికాసం గురించి. ప్రకృతే మనకు వ్యక్తిత్వ వికాసాన్ని ఇస్తుంది అని చెప్తూ రాసిన కవిత అది. ఇది నా 4వ బుక్ అండి, ప్రభాతంలోకి. ఇది అంటే మనిషిలో ఒక ఆలోచన ఒక అతి సూక్ష్మ స్థాయిలో ఏదైనా ఒక చర్య, ఒక మాట్లాడే ముందర అతి సూక్ష్మ స్థాయిలో మన మనసులో ఒక 2, అంటే ఇది ఎలా మాట్లాడచ్చు, ఎలా మాట్లాడచ్చు అనేది అతి సూక్ష్మ స్థాయిలో జరిగే మథనం గురించి ఆవిష్కరించే కథ ఇది. అంటే మనిషిలో ఒక చెడు ఆలోచన ఉంటుంది, మంచి ఆలోచన ఉంటుంది. అది ఆ చెడు ఆలోచన నిశిత్ అని పేరు పెట్టి, మంచి ఆలోచనకు ప్రభాత్ అని పేరు పెట్టి, వెలుగు, మంచిలోకి తీసుకెళ్లేది వెలుగు, చీకట్లో తీసుకెళ్లేది నిషిత్ అనే పాత్రను క్రియేట్ చేసుకొని ప్రతి ఆలోచన వెనక ఏం జరుగుతుంది, ఒక క్షణంలో అతి సూక్ష్మ స్థాయిలో, అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, మైక్రో లెవెల్లో జరుగుతున్నటువంటి ఈ మథనం అనమాట. ఎటు తీసుకెళ్తుంది, అది పాజిటివిటీ వైపు తీసుకెళ్తుందా, నెగటివిటీ వైపు తీసుకెళ్తుందా, అంటే మనిషిలో ప్రతి ఒక్కళ్ళలో జరిగేదే ఇది. అంటే ఆ ప్రభాత్ అనేవాడు మన మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తే ఎక్కువ మనం పాజిటివిటీ వైపు వెళ్తాం. నిషిత్ అనేవాడు క్యారెక్టర్ ఎక్కువగా ప్రభావితం చేయగలిగితే మనము నెగటివిటీ వైపు వెళ్తాం అనే ఆ 2 క్యారెక్టర్లు తీసుకొని రాసినటువంటి కథ ఇది. ఒక హీరో బాల్యం నుంచి యవ్వనం దాకా జరిగినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఈ ప్రభాత్, నిషిత్ అనేవాళ్ళు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఆ వ్యక్తిని పాజిటివిటీ వైపు తీసుకెళ్లారా, నెగటివిటీ వైపు తీసుకెళ్లారని రాసుకున్న కథ ఇది. వాటిలో ఒక కవిత వినిపిస్తాను. అంటే ఒకనొక స్టేజ్లో వాళ్ళ నాన్న రాజకీయ నాయకుడు అనమాట. ఆ రాజకీయంలో వాడు 10th క్లాస్ చదివేటప్పుడే ఆ రాజకీయంలో ఉన్నటువంటి దర్పము, అధికారము అవన్నీ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, నేను రాజకీయ నాయకుడిని అవుతాను, అసలు చదువు ఎందుకు, మనకు చదువు ఆపేసి రాజకీయ నాయకుల్లో వాళ్ళ నాన్నలాగా వెళ్ళొచ్చు అన్న ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళ టీచరు ఇతనికి చదువు గురించి, గొప్పతనం గురించి వివరిస్తారు. కొన్ని లైన్స్ చెప్తాను, అది చాలా పెద్ద కవిత. చదువు వివేకం చెప్తుంది, సమాజానికి మేలు చేసే వస్తువు అవుతుంది. చదువు విలక్షణతను, విశ్లేషించే గుణాన్ని, నిర్మాణాత్మకతను అంటే కన్స్ట్రక్టివ్నెస్, పరిశోధనను అంటే రీసెర్చ్ ఓరియంటెడ్ పరిచయం చేస్తుంది. చదువు చరిత్రను చూపుతుంది, గతాన్ని వివరిస్తుంది, నాగరికతను పరిచయం చేస్తుంది. అంటే హిస్టరీ చదువుకుంటాం కాబట్టి గతం గురించి, ఆ హిస్టరీలో ఏం జరిగింది వాటి గురించి చెప్తుంది. మంచేదో గ్రహించమంటుంది, చెడును చూపిస్తుంది, సరిహద్దుల్ని చెరుపుతుంది, మనుగడని చవి చూపిస్తుంది. అంటే మనిషి ఎలా సర్వైవ్ అయ్యాడు, ఎలా పరిణామం జరిగింది అనే దాని గురించి చెప్తుంది. ఇట్లా అన్ని గురించి ఇప్పుడు బయాలజీ, బాటనీ, జువాలజీ చదువుకుంటూ వస్తా. జంతుజాలాన్ని, వృక్షజాలాన్ని, కణజాలాన్ని, ఖనిజాన్ని, విశ్వాన్ని, పంచభూతాలని విడమరిచి వివరిస్తుంది. నీటి నుంచి విద్యుత్తును, చెట్టు నుంచి కాగితాన్ని, నేల నుండి బంగారాన్ని, భూమి నుండి ఇంధనాన్ని వెలికి తీస్తుంది. కృత్రిమ వర్షాలని అంటే ఆర్టిఫిషియల్ రైన్స్ కురిపిస్తున్నాం మనం. ఇట్స్ ఆల్ సైన్స్. అంటే ఎలా డెవలప్ అయింది, కృత్రిమ మేధను, అత్యాధునిక యంత్రాన్ని, ఆధునిక వైద్యాన్ని సృష్టిస్తుంది. ఇవన్నీ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్, అంటే వాళ్ళ పిల్లల్లో తెలియజేయడం కోసం రాసుకున్నది. లోహ విహంగాల యాత్రలను చేయిస్తుంటే విమానాలు, లోహ విహంగం అంతరిక్షయానాన్ని సాగిస్తుంది, దూరాల్ని దగ్గర చేస్తుంది, ప్రపంచాన్ని అంతటినీ ఏకం చేస్తుంది. అంటే ఇది చాలా పెద్ద కవిత. అంటే జస్ట్ ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఆ గురువు, ఆ టీచరు
వీడిని రాజకీయంలోకి వెళ్తాను చదువెందుకు అన్న దాని నుంచి మళ్ళించడానికి ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ గురించి చెప్తూ రాసిన ఆ నవల్లో రాసిన కవిత అది. ఇంకా 1 or 2 చెప్పేసి నేను ఈ పుస్తకాల గురించి ముగిస్తాను. ఆ నేను అనే అహం ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది. నేను అనేది దాన్ని ఎట్లా అది నేను కళ్ళు మూసివేస్తే అంటే అహం మన కళ్ళను మూసివేస్తే లోకమేం కనపడుతుంది? నేను మనంకి దగ్గర చేస్తే, నేను అనే ఇండివిడ్యువాలిటీ కాకుండా మనం అందరం అనుకుంటే నేను మనసును లోకమే మనదవుతుంది. అందరూ మన వాళ్ళే అవుతారు. నేను మనసును కమ్మేస్తే మనుషుల్ని దూరం చేస్తుంది. నేను అందరిలో నేనంటే హృదయాన్ని అందరికీ దరి చేస్తుంది. అందరిలో నేను, అందరితో నేను, అందరి కోసం నేను, అందరి వాడై నేను. అంటే మన నేను అనే అహాన్ని మనం కానీ తుంచేసుకుంటే అది మన ఉన్నత శిఖరాలని చేరుస్తుంది అన్న దానికి ఉద్దేశంతో రాసుకున్నది. ఇక లాస్ట్ ఈ క్యారెక్టర్ ఏంటంటే మలుపులదారుల్లో ఒక అహంతోటి, డబ్బున్న అహంతోటి వాళ్ళ ఫ్యామిలీలో కొన్ని ట్రబుల్స్ వస్తాయి. వాటి నుంచి కొంత రిలీఫ్ కోసం అని చెప్పేసి ఈ ఉత్తరాంచల్ కొండల్లో వెళ్ళి హిమాలయాల్లోకి, అంటే మన ఆధ్యాత్మిక పరంగా కూడా హిమాలయాలు ఎంత ప్రముఖ పాత్ర వహిస్తాయో మనకు తెలుసు. అక్కడ తిరుగుతూ కొన్ని ప్రమాదాలకు గురయ్యి అతను ఎలా తెలుసుకున్నాడు, అహం ఎలా పోయింది అన్న కథతో రాసిన ఒక ఫిక్షన్ స్టోరీ అండి ఇది. కొండల గురించి వర్ణిస్తూ ఆ పర్వత శ్రేణి గురించి, హిమాలయ పర్వత శ్రేణి గురించి, నా ముందు నువ్వెంతోయ్ నేను అని విర్రవిగావు, మన్ను మిన్నుక కానక ప్రవర్తించావు, ఎదుటి వారసులు నీ కనపడ్డారా అంటూ వెక్కిరిస్తుందని అనుకున్నాడు. అవును నిజం కదా, ప్రకృతి కన్నెర్ర చేస్తే నీడలేని వాళ్ళం, గాలి కాసేపు స్తంభించే బ్రతకలేని వాళ్ళం, నీరు కాస్త విజృంభిస్తే కొట్టుకుపోయేవాళ్ళం, నిప్పు తన ప్రభంజనం చూపిస్తే మసైపోయేవాళ్ళం, భూమి కాసేపు కంపిస్తే కనుమరుగైపోయేవాళ్ళం, ఆకాశం వర్షించకపోతే మనుగడే లేనివాళ్ళం, మరెందుకు ఈ అహం, మరెందుకు ఈ నిర్లక్ష్యం అంటూ రాసిన కవిత అండి అది. అదండి నా పుస్తకాలు, నా కవిత. దాంట్లో ఉన్నటువంటి ఒక పాజిటివిటీ ఒక సమాజంలో తీసుకెళ్ళడానికి నేను చేసిన ప్రయత్నం, అభిప్రాయం మాత్రమే. నాలో నేను మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చిందండి. చదివిన వాళ్ళు కొంతమంది కళ్ళు చెమర్చాయని కూడా అన్నారు. అది నా సాహిత్య ప్రయాణం. చివరిగా 2 ఏళ్లలోని ఒక కథా సంపుడు కూడా ఈ మధ్య రిలీజ్ అయింది. అదండి నా రచన ప్రయాణం. ఎక్సలెంట్ అండి, చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంది. అంటే మీరు సమాజంలో ఒక మార్పు తీసుకురావాలనే ఒక సదుద్దేశంతో రాశారు. అండ్ ఈ ఎపిసోడ్ చూస్తున్న వాళ్ళు, వింటున్న వాళ్ళు మన కిషోర్ కుమార్ గారు రాసిన బుక్స్ యొక్క లింక్స్ అన్ని షో నోట్స్ లో ఉంటాయండి, మీరు చెక్ చేయండి. అండ్ కిషోర్ గారు, మనం ముందుకెళ్దాము. మీకు ఇష్టమైన తెలుగు రచయితలు కానీ ఎవరు, అండ్ ఎందుకు వారి యొక్క రచనలు మీకు ప్రత్యేకంగా అనిపిస్తాయి? అంటే చాలా మంది ఉన్నారండి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రత్యేక శైలి. మొదటిగా అంటే అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేది ఎస్పెషల్లీ యవనంలో ఉన్నప్పుడు కొంత ఒక విప్లవ భావం అంటూ ఉంటుంది. యవనంలో ఉన్నవాడు కమ్యూనిస్ట్ కాకపోడని ఏదో సామెత అలాగా ఉంటుంది. ప్రతి ఒక్కడు కమ్యూనిస్ట్ అవ్వాల్సిందే అని. కమ్యూనిస్ట్ అంటే కమ్యూనిజం అని కాదు. శ్రీశ్రీ మొట్టమొదటి నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిన రచయిత. ఆయన శైలి మీకు అందరికీ తెలుసు. ఒక నూతన ఒరవడి సృష్టించింది. అభ్యుదయ కవిత్వం, ఒక సామాజిక స్పృహ ఉంటుంది ఆయన కవిత్వంలో. ఒక లయ, రిథం ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక ఇది తీసుకున్నాం అనుకోండి, పదండి ముందుకు, పదండి తోసుకు, పదండి అని, లేకపోతే ఇలాంటి కవిత్వం చెప్పిన ఒక లయలో సాగుతుంది, ఒక రిథం ఉంటుంది. అంటే చదివేటప్పుడు మన ఒక ఉత్తేజం కలిగిస్తుంది ఆ కవిత్వం. అదిగాక ఏ కాలానికైనా, ఏ కాలమాన పరిస్థితుల్లో, ఏ దేశంలో ఉన్నా కూడా ఆ కవిత్వం సరిపడుతుంది ఆ ప్రజెంట్ సిచ్యుయేషన్‌కి. ఎస్పెషల్లీ ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఏ దేశ చరిత్ర చూచినా ఏమున్నది గర్వకారణం, నరజాతి సమస్తం పరపీడన పరాయణత్వం అంటాడు. అంటే ఇప్పుడు కరెంట్ కాంటెంపరరీ ఇష్యూస్ తీసుకున్నా ఎక్కడైనా రక్తపాతమే. మిడిల్ ఈస్ట్‌లో తీసుకున్నా, అమెరికా చేసేది తీసుకున్నా, మన దేశంలో టెర్రరిజం తీసుకున్నా, నక్సలిజం తీసుకున్నా, ఎక్కడైనా రక్తపాతం తప్పితే ఏం కనపడదు. అంటే ఎప్పుడో 1950స్‌లో రాసిన, అంటే అది 40స్‌లో, అంటే దట్ టు వరల్డ్ వార్ II టైంలో రాసిన కవిత్వాలు ఇవన్నీ.
అవి ఇప్పటికి కూడా కాంటెంపరరీగా ఉన్నాయి. ఇంకోటి మనిషి నైజం గురించి చెప్తూ నిప్పులు చెక్కుతూనే నింగికెగిరితే నిబిడాశ్చర్యంతో వీరే, నెత్తురు కక్కుతూనే నేరాలితే నిర్దాక్షిణ్యంగా వీరే అని రాస్తాడు. అంటే మనిషి నైజం అది. ఇప్పుడు మనం అందలాలు ఎక్కుతున్నప్పుడు వీళ్ళు ఆశ్చర్యంతో చూస్తారు. అని ఉన్నట్టుండి మనకి ఏదో ఫెయిల్యూర్ వచ్చిందనుకో నిర్దాక్షిణ్యంగా అయ్యో ఇది జరగాల్సిందే అన్నట్టుగా మనిషి నైజం గురించి చెప్తూ చాలా గొప్పగా రాస్తాడు. అది వెరీ కాంటెంపరరీగా ఉంటాయి. తర్వాత నన్ను చాలా ఇన్‌ఫ్లూయెన్స్ చేసింది విశ్వనాథ సత్యనారాయణ గారి 'వేయి పడగలండి'. అది నా రచన ఈ నవల రాయడానికి చాలా ఇన్‌ఫ్లూయెన్స్ చేసింది. దాంట్లో అసలు లేనిది లేదు యాక్చువల్‌గా. ఆహ్, అదొక భారతీయతకు నిదర్శనం. తర్వాత పర్యావరణ కాలుష్యం గురించి అప్పట్లోనే రాశారు ఆయన. ఎప్పుడో 1940స్‌లోనో 50 ఇంకా ఎప్పుడో రాశారు. అప్పుడు పల్లెటూర్ల పరిస్థితి, అప్పుడు చేంజెస్ ఇప్పుడున్న పరిస్థితులు కళ్ళకి కట్టినట్టే రాశారు. అప్పట్లో కూడా ఆ పరిస్థితులు ముందే ఊహించి రాసి, లేకపోతే అప్పుడే మార్పులొస్తున్నాయి చిన్న చిన్నగా. వాడిని ఎంతో అద్భుతంగా వర్ణించాడు. తర్వాత వెన్నెలని రకరకాల కొన్ని చోట్ల రకరకాలుగా వర్ణిస్తాడు ఆ వెన్నెల్ని. ఒకే వెన్నెల్ని కార్తీక పౌర్ణమి నాడు వెన్నెల్ని, శరత్ వెన్నెల్ని ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా వర్ణిస్తూ వచ్చాడు. అక్కడ దాంట్లో లేనిది లేదు. శిల్పం, సాహిత్యం, నాట్యం అదొక నీరాజనం అనుకోవచ్చు ఆ నావెల్ అనేది. అన్నిటిని వర్ణించుకుంటూ వచ్చాడు. తర్వాత తిలక్, బాలగంగాధర్ తిలక్ కూడా నాకు నచ్చిన కవిత్వం 'అమృతం కురిసిన రాత్రిలో' ఆయన కూడా మనిషి గురించి, ఆ మనిషి నైజం గురించి చాలా గొప్పగా వర్ణిస్తాడు. ఉదాహరణకి -++ అనే ఒక కవిత ఉంటుంది. దాంట్లో రాస్తూ జడంగా ఉన్న శాంతి నుంచి ఎడంగా తప్పుకుంటాడు మానవుడు. సంచలనం కలిగించే సమరాంగణాన్ని కోరుకుంటాడు. ఎప్పుడు వార్ అంటే యుద్ధాన్ని కోరుకుంటాడు మనిషి. ఆశయాలు, ఆదర్శాలు అంగవస్త్రం లాంటివి. హఠాత్ పవన వీచిక అట్లే తొలగిపోతాయి. అసలైన మనిషి కాస్త అలజడిలోనే బయటపడతాడు. ఈ పర్టిక్యులర్ లైన్ అసలైన మనిషి కాస్త అలజడిలోనే బయట. ఇప్పుడు నీతులు ఎన్నైనా చెప్తాం. ఒక అలజడు ఏదో సిచ్యువేషన్‌లో ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనిషి నిజమైన స్వరూపం అప్పుడు బయటపడుతుంది. సో, అంటూ అద్భుతంగా వర్ణిస్తాడు. తర్వాత ఇంకోటి ఆయన కథలు రాశాడు. దాంట్లో 'నరజర్ల రోడ్డు' అనే కథ నన్ను చాలా ఇన్‌స్పైర్ చేస్తున్నది. మీరు కూడా ఎప్పుడన్నా ఉంటే చదవండి. అది అద్భుతమైన కథ అది. తర్వాత గొల్లపూడి గారిది 'సాయంకాలం అయింది' అది ఒకటి చాలా నచ్చిన కవి. తర్వాత ఆదినారాయణ గారని ఈజ్ ఎ ప్రొఫెసర్. ఆంధ్ర యూనివర్సిటీలో రిటైర్డ్ ప్రొఫెసర్ అండి. ఆయన ఆర్ట్స్ డిపార్ట్మెంట్‌లో ప్రొఫెసరు. ఆయన ఈజ్ అమేజింగ్ గై. ఆయన రాసిన 'భ్రమణకాంక్ష', 'భూభ్రమణకాంక్ష' అని 2 నావెల్స్ పుస్తకాలుంటాయి. అంటే ఆయన నడకతోటే, అదే నేను ఇందాక బట్టి చెప్తున్నాను ప్రయాణం మనకి ఎన్నో నేర్పుతుందని. నడకతోటి ఇప్పుడు ఆయన ఇప్పుడు సపోజ్ అక్కడ విశాఖపట్నం నుంచి ఢిల్లీ దాకా నడుచుకుంటూ వెళ్ళాడు. అక్కడ చాలా ప్రాంతాలు వెళ్తూ ఆయన దగ్గర డబ్బులు కూడా క్యారీ చేయడు. ఒక రోజంతా నడుస్తాడు. సాయంత్రం పూట ఏదో ఊరు చేరతాడు. అక్కడ గుళ్ళోనో లేకపోతే అక్కడ ఎవరితో మాట్లాడి వాళ్ళ భోజనం పెడితే తింటాడు. మర్నాడు మళ్ళా బయలుదేరతాడు. మళ్ళా నడక సాగిస్తూ 2000 కిలోమీటర్లు అట్లా నడుచుకుంటూ వెళ్ళి వివిధ ప్రాంతాల గురించి రాసుకుంటూ అద్భుతంగా రాసిన భ్రమణకాంక్ష వర్త్ రీడింగ్ అది. తర్వాత 'భూభ్రమణకాంక్ష' అని కొన్ని దేశాలు కూడా తిరిగాడు ఆయన. చాలా దేశాలు. టస్మానియా, తర్వాత నార్వే, తర్వాత ఇటలీ. అక్కడికి పోయి అంత పెద్ద డబ్బులు కూడా ఆయన ఖర్చేం లేదు. అక్కడ ఎవరో ఫ్రెండ్స్‌ని కలిసి వాళ్ళ చేత ఇన్విటేషన్ తీసుకొని అక్కడికెళ్ళి, అక్కడ ఇటలీలో అయితే రోమ్‌లో జస్ట్ ఆయన ఉండడానికి కావాల్సిన డబ్బులన్నీ, ఆయన మంచి పెయింటర్ గూడా. సో, ఆ పెయింటేసి అక్కడ స్ట్రీట్స్ మీద చూస్తాం వాళ్ళు బిచ్చం ఎత్తుకునే వాళ్ళు కూడా ఏదో ఒకటి వాళ్ళ ఆర్ట్ ప్రదర్శిస్తారు. రోడ్డు మీద బొమ్మ గీయడం, లేకపోతే పెయింట్ గీయడం, లేకపోతే మ్యూజిక్ వాయించడం, ఈ విధంగా గమనిస్తూ ఉండవచ్చు మనం. సో, అలా పెయింట్ చేసి అమ్మి డబ్బులు తీసుకొని ఎక్కడ పెడితే అక్కడుండి ఆ ఇటలీలో రోమ్ నగరంలో ఉన్న ఆ శిల్పాల గురించి అద్భుతంగా, అంటే బికాస్ హి హాస్ ఎ బ్యాక్‌గ్రౌండ్, సచ్ ఎ బ్యాక్‌గ్రౌండ్. అవి అంటే నా ఉద్దేశ్యం ఏందంటే, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళలో ఒక్కొక్క శైలి ఉంటుంది. ఇప్పుడు మనం గమనిస్తే, ఇప్పుడు రాయిని మనం ఒక బండరాయిగానే చూస్తాం. ఒక శిల్పి చూస్తే దాంట్లో ఒక ఆర్ట్ కనిపిస్తుంది అతనికి. ఏదైనా వాళ్ళ ఎక్స్‌పర్‌టైజ్‌లో వాళ్ళకి వాళ్ళు చెప్పే విధం డిఫరెంట్‌గా ఉంటుంది. అది మనం చదివితే వాళ్ళెలా ఊహిస్తున్నారు, దాంట్లో ఉన్నటువంటి కళ మనకు అర్థమవుతుంది. అంటే డిఫరెంట్ పర్స్పెక్టివ్‌లో వాళ్ళు చూస్తారు కాబట్టి, అదే పర్స్పెక్టివ్ మనకు అందుతూ ఉంటుంది. అందువల్ల పుస్తక పఠనం అనేది చాలా ఇంపార్టెంట్ అని మొదటి నుండి చెప్పుకుంటూ వచ్చాను. ఇలాంటివన్నీ మనకు కనిపిస్తాయి. తర్వాత శివప్రసాద్ గారని చారిత్రాత్మక నవలలు రాశారు. చాలా రిసర్చ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ 'శ్రావణి', 'శ్రీలేఖ' అని చాలా నవలలు. తర్వాత శంకరమంచి సత్యం గారు 'అమరావతి కథలు' చాలా అద్భుతంగా ఉంటాయి.
అలా కాకుండా సినిమా కవిత్వాన్ని, సినిమా పాటలను కూడా మనం కొట్టిపారేయలేము. దాంట్లో చాలా సాహిత్యం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 'శ్రీశ్రీ' గారే చాలా పాటలు రాశారు మనకు సినిమాల్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'శ్రీశ్రీ' గారు రాసిన వాటిలో మనకు వ్యక్తిత్వ వికాసం గురించి ఒక పాట వినిపిస్తాను. కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు అంటూ వెలుగు నీడలండి, వెలుగు నీడలు, వెలుగు కరెక్ట్. అది వెలుగు నీడలు. రైట్. అది ఒక చరణంలో రాస్తూ, అగాధమౌ జలనిధిలో నాణి ముత్యమున్నటులే శోకాన మరుగున బాడి సుఖమున్నదిలే శోధించి సాధించాలి అది ఏ ధీరగుణం. అంటే అగాధమైన జలనిధిలో ఆణిముత్యం ఉంటుంది, అలానే శోకాన మరుగున పడి సుఖం ఉంటుంది. దాన్ని మనం శోధించి సాధించాలి అంటే డిప్రెస్ గురి కాకుండా మనం వెతుక్కోవాలి. అంటే సున్నితంగా గమనిస్తే సినిమా ఆ పాటల్లో కూడా లిటరేచరు. ఆ పాట గురించి కొంచెం నేపథ్యం ఉందండి. ఆ పాట విని సూసైడ్ చేసుకున్న వాళ్ళు మానేస్తారని కూడా దాని మీద స్టేయింగ్ ఉంది. ఆ పాట విని సూసైడ్ చేసుకున్నడానికి వెళ్తున్న కూడా ఆ పాట విని వెనక్కి వచ్చేస్తారు. అంటే అంటే అంత అద్భుత సాహిత్యం మనకు సినీ సాహిత్యంలో కూడా ఉందని చెప్పడం ఉద్దేశంతో చెప్తున్నాను నాకు. అలానే కొన్ని వేటూరి గాని, సిరివెన్నెల ఒక నిమిషం, చిరావూరి శ్రీనివాసరావు గారు ఇదే పాట చెప్పారు. నవీన్, మీకు గుర్తుందో లేదో, చిరావూరి శ్రీనివాసరావు గారు ఆయన స్థితిస్థాపకత అంటే రెసిలియన్స్ అనే విషయాన్ని హైలైట్ ఇస్తూ జీఈ లీడర్ అండి, ఆయన ఎగ్జాక్ట్ గా ఇదే పాట చెప్పారు. అంటే ఇప్పుడు ఏంటంటే మేము ఇవి చాలా సిరీస్లు చేస్తున్నాం కాబట్టి నేను దాన్ని మీరు చెప్పింది ఆయన చెప్పింది అనుసంధానం చేస్తాను. అంటే ఇప్పుడు మనము మ్యూజిక్ ఒక్కటే వింటాం, ఆ మ్యూజిక్ డామినేట్ చేస్తుంది ఆ లిరిక్స్ ని. మనం సూక్ష్మంగా గమనిస్తే ఆ లిరిక్ వెనక ఉన్నటువంటి అంతరార్థం, గొప్పతనం బయటపడతాయి అనమాట. అట్లానే సిరివెన్నెల సీతారామ గారి సాహిత్యంలో ఒక ఉదాహరణకు గమ్యం పాటలో టైటిల్ సాంగ్ ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. వాటిలో కొన్ని లైన్స్ చెప్తారు. కనపడే ఎన్నెన్ని కెరటాలు కలగలిపి సముద్రం అంటారు, అడగరు ఒక్కొక్క అలపేరు. మనం అలపేరు అడగం, మొత్తాన్ని కలిపి సముద్రమే అంటాం. అయితే మనకిలా ఎదురైన ప్రతివారు మనిషి అనే సంద్రాన కెరటాలు, అంటే మనిషి అనే సంద్రాల కెరటాలు మనమందరం. అయితే మనని సముద్రం అనట్లేదు, మనిషి అనట్లేదు. పలకరే మనిషి అంటే ఎవరు పలకట్లేదే, అలల్ని మాత్రం సముద్రం అంటే పలుకుతున్నాం, మనిషి అంటే ఎవరు పలకట్లేదు అంటే కంపారిజన్ చూడండి. జస్ట్ డీప్ గా ఆలోచిస్తే చాలా ఇన్నర్ మీనింగ్ ఉంటుంది. అదే పాటలో ఇంకొక చరణంలో, మనసులో నీవైన భావాలే బయట కనిపిస్తాయి దృశ్యాలే, నీడలు నిజాల సాక్ష్యాలే, శత్రువులు నీలోని లోపాలే, స్నేహితులు నీకున్న ఇష్టాలే, ఋతువులు నీ భావ చిత్రాలే అంటూ అది అంటే ఋతువులు కూడా నీ భావ చిత్రాలే. మనకు శత్రువులు నీలో లోపమే, అంటే నువ్వు చూసే దృష్టికోణంలో ఉంటుంది. అంటే నీ లోపం వల్ల వాడు శత్రువులా నీకు కనిపిస్తాడు, నీ స్నేహితులు నీకున్న ఇష్టాలు అంటూ చాలా గొప్పగా వివరిస్తాడు. దాంట్లో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్లు చాలా అంటే ఆ క్యారెక్టర్స్ లో ఒక పాట రాస్తారు ఆయన. ఎండలను దండిస్తామా, వానలను నిందిస్తామా, చలినెటో తరిమేస్తావా చీపొమ్మని, కస్సుమని కలహిస్తామా, ఉస్సురని విలపిస్తామా, రోజులతో రాజీ పడమా సర్లెమ్మని. అంటే ఇవన్నీ వస్తున్నప్పుడు రోజులతో రాజీ పడుతున్నాం. చలి వచ్చినా లేకపోతే ఎండ వచ్చినా ఎట్లా కూడా, చలి ఉన్నప్పుడు కప్పుకుంటాం, ఎండ వచ్చినప్పుడు ఏదో మామూలు షర్ట్స్ వేసుకుంటాం, వాన వచ్చినప్పుడు గొడుగు వేసుకొని బయటికి వెళ్తాం, లేదా కొన్ని రోజులు బయటికి వెళ్ళాం. అంటే వాటితో రాజీ పడి బతుకుతున్నాం. సాటి మనుషులతో మాత్రం సాగనని ఎందుకు పంతం, పూటకొక పేచీ పడుతూ ఏం సాధిస్తాం అంటే ఏం చెప్తాం. అంటే వాటితో రాజీ పడతాం, మనుషులతో ఎందుకు మనం గొడవలు పడుతున్నాం అన్నట్టు. ఇంకొక అదే పాటలో ఇంకొక చరణంలో, చెమటలేం చిందించాలా, శ్రమపడేం పండించాలా, పెదవిపై చిగురించేలా చిరునవ్వులు, కండలను కరిగించాలా, కొండలను కదిలించాలా, చచ్చిచెడి సాధించాలా సుఖశాంతులు. అంత కష్టం ఆ సుఖశాంతులు సాధించడం అని. మనుషులని పెంచే రుజువు, మమతల్ని పెంచే ఋతువు, మనసుల్ని తెరిచే హితవు, 100 ఏళ్లైనా వాడని చిరునవ్వు అంటూ రాస్తాడు ఆయన. అంటే చాలా అతి సూక్ష్మ స్థాయిలో గమనిస్తే వింటే మనకి ఎంతో ఒక మోటివేషను లేదా ఇన్స్పిరేషన్ కనపడుతుంది సినిమా సాహిత్యంలో కూడా అని చెప్పడం నా ఉద్దేశం. వీళ్ళందరండి నా ఇష్టమైన రచనలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది ఆ రచనలో, అందుకోసమని వీటిలన్నిటినీ ఉటంకించాను. సార్ యాక్చువల్గా
గోయింగ్ అవుట్ ఆఫ్ స్క్రిప్ట్, Yeah. నవీన్ సార్, మీకు మీరు రచయిత కాబట్టి ఇన్ని రచనలు చేశారు కాబట్టి మీ స్వరంతో ఒక ఆడియో ప్లాట్ఫామ్ లో మీ రచనల్ని పొందుపరచాలండి. అలాంటిది ఒక ఆడియో ప్లాట్ఫామ్ ఉందండి, అది దాసు భాషితం. మీకు తెలుసో తెలీదు? విన్నాను, దాశుభాషితం గురించి విన్నాను. మేము కొంతకాలం ఆడియో బుక్స్ లాంటివి ఏదైనా చేద్దామని ప్లాన్ కూడా చేశాము. అది ఇంకా అంటే నాకు గత 1.5 ఇయర్‌గా నాకు కొద్దిగా అడిషనల్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ వచ్చింది. అందుకని నా రచన కూడా నేను పూర్తిగా టైం కేటాయించలేకపోతున్నాను. డెఫినెట్‌గా థాంక్స్ ఫర్ యువర్ సజెషన్. యాహ్! అంటే మీరు మీ పుస్తకాల్లో నేను నువ్వు అదే నువ్వు నేను అనేది బుక్ చెప్పారు కదండి, నాలో నేను. అది చాలా నాలో నేను. నాలో నేను సారీ నాలో నేను అనే పుస్తకాన్ని, అంటే అదేంటంటే రచయిత స్వరంలో దాన్ని సరిగ్గా షేర్ చేయగలిగితే అది అది చేరుతుందండి. అంటే అది ఇంకా ఇప్పుడు చాలా మంది తెలుగు చదవలేకపోతున్నారు, అది ప్రాబ్లం. రైట్. కరెక్ట్ అండి. అది ఆడియో బుక్ అనేది మంచి ఐడియా అండి. యాహ్! మంచి ఐడియా. అది 8 ఏళ్ళుగా పనిచేస్తున్నారండి వాళ్ళు. 8 ఏళ్ళుగా దేర్ అట్ వర్క్ అన్నట్టు నవీన్ గారు కూడా దాసు కిరణ్ గారితో పాడ్కాస్ట్ చేస్తారు. అదే మెయిన్. ఇప్పుడు టాక్ షోస్ కూడా కిరణ్ ప్రభ గారి ఐడియా ఉంటుంది, వినుంటారు మీరు. కౌముది అనే ఆన్లైన్ పత్రిక నడుపుతారు. టాక్ షోస్ కూడా చాలా పాపులర్ అయినాయి. నవీన్ గారు కూడా పాడ్కాస్ట్ అందుకోసం చేస్తున్నారు. అదేనండి నా ఉద్దేశం కూడా. అంటే నేను ఈ వీటిని జనాలకి రీచ్ అవడానికి ఎక్కువ కృషి ఏం చేయలేదు ఇంతవరకు. దీని ప్రమోషన్ అవి నవీన్ ద్వారా, ఈ నవీన్ గారి ద్వారా ఇది ఇంకొంతమంది రీచ్ అయ్యి ఈ పుస్తకాల గురించి, లేకపోతే పుస్తక పఠనం, నా పుస్తకం అనే కాదు అసలు పుస్తక పఠనం అనేది మళ్ళా జనాల్లోకి అంటే ఈ మధ్య వచ్చిందండి. అంటే గత 10 ఏళ్లతో పోల్చుకుంటే గత 4 ఏళ్లలో పుస్తకం రాసేవాళ్ళు అంటే సెల్ఫ్ పబ్లికేషన్స్ ఎక్కువైనాయి. రీసెంట్ గా గమనిస్తే బుక్ ఫైర్స్ లో వాటిల్లో ఈ మధ్య ఒక బుక్ చాలా అంటే క్రేజీగా అమ్ముడుపోయింది. 1,00,000 కాపీలు అమ్ముడుపోయినాయి. అది అమ్మ డైరీలో కొన్ని పేజీలు అనే పుస్తకము. అది 1,00,000 కాపీలు అమ్ముడుపోయినాయి అవి. అది అమేజింగ్. అంటే ఈ రోజుల్లో అన్ని కాపీలు పోవడం రికార్డ్. అంటే కొంత చదవడానికి కూడా మొగ్గు చూపుతున్నారు. అంటే కొద్దిగా ఎంకరేజింగ్ గా ఉంది. కొంతమంది సెల్ఫ్ పబ్లికేషన్స్ కూడా వస్తున్నాయి. అది ఆన్లైన్ లో కోరాలో రాయడము జనాలు, తర్వాత బుక్స్ దాశుభాషితం లాంటివి ఆన్లైన్ పత్రికల్లో కొంతమంది చదవడం, ఇవి జరుగుతున్నాయి. కొట్టిపడేయలేం. సార్, ఒక ముఖ్యమైన ప్రశ్న. రచయితగా మీ ప్రయాణంలో ఎదురైన అతిపెద్ద సవాలు, దాన్ని మీరు ఎలా అధిగమించారు? దీన్ని కొంచెం క్లుప్తంగా. అంటే పెద్ద సవాలు ఏమి ఎదురు కాలేదు సార్. అంటే మొదట్లో రాయాలి, ఎలా రాయాలని స్టార్ట్ చేసినప్పుడు రాశాను. అవి కొంతమందిని చూపించినప్పుడు, అంటే మొట్టమొదటి రాసినప్పుడు మనకు అంత ఇది ఉండదు కదా, పట్టు ఉండదు. దాంట్లో కొంతమంది పబ్లిషర్స్ ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు ఇలాగా సార్ అలా రాయాలి అని సలహాలు ఇచ్చారు. నేను ఇందాక చెప్పినట్టు ఎవరు చెప్తే మంచి ఉంటే మనం గ్రహించగలగాలి. లేదు నేనే గొప్పవాడిని, నేను రాసిందే ఫైనల్ అనుకున్నాం అనుకోండి, అక్కడతోటి ఎండ్ అయిపోతుంది మన ఏదైనా ఏం చేయాలనుకున్నా కూడా. అలా కాకుండా వాళ్ళు చెప్పినట్టు కొన్ని సూచనలు గమనించి కొంత మార్పులు చేసుకుని, తర్వాత క్రియేటివ్ లింక్స్ సూరిబాబు గారు ఉన్నారు, ఆయన అప్రోచ్ అయితే ఆయన నాకు చాలా సహాయం చేశారు. ఇంకోటి డిఫికల్టీ ఏంటంటే నేను సొంతగా టైప్ చేయలేదు. కొంతమంది అది చాలా టైం తీసుకుంటుంది. నేను రాసిన తర్వాత చేత్తో రాసి వాటిని టైప్ చేయించి, తర్వాత వాటిని మళ్ళా చాలా కరెక్షన్స్ వస్తాయండి. రాయడం నాకు 2-3 నెలలు అయిపోతే, కరెక్ట్ చేసి ఫైనల్ గా ప్రింట్కి వెళ్ళేసరికి దాదాపు 4-5 నెలలు, మొత్తం చాలా టైం పడుతూ వచ్చింది. అదొక డిఫికల్టీ ఫేస్ చేశాను. తర్వాత ఈ ప్రభాతంలోకి అని ఇందా చెప్పాను కదా, ఈ ప్రభాతంలోకి బుక్ మనిషిలో 2 ప్రభాత్ అనే మంచి క్యారెక్టర్, అంటే మంచి ఆలోచన ప్రభాత్, చెడు ఆలోచన నిషిత్ అనే క్యారెక్టర్ను క్రియేట్ చేసి, అది ప్రతి ఆలోచనకి వాళ్ళకి ముడిపెట్టడానికి కొద్దిగా రాయడం కొద్దిగా కష్టమైంది. బట్ ఐ ఫైనల్లీ అంటే సక్సెస్ఫుల్ గానే రాయగలిగాను. ఇవ్వండి నా డిఫికల్టీస్. అది ఇంకోటి ఏంటంటే ఎక్కువ డిఫికల్టీ ఫేస్ చేయకపోవడానికి నా వర్క్, నా వృత్తి రీత్యా నేను రీసెర్చ్ ఆర్టికల్స్, థీసెస్ రాస్తుంటాను కదా. సో దానివల్ల ఒక కన్స్ట్రక్టివ్ గా అంటే చాప్టర్ వైజ్ రాసుకోవడం, ఒక ప్రణాళికతో రావడం వల్ల అదే పద్ధతి నా రచనలో కూడా కొనసాగించాను. అందువల్ల ప్రతిదీ ఓకే, ఈ ఫస్ట్ చాప్టర్లో ఏం రాయాలి, సెకండ్ చాప్టర్లో ఏం రాయాలి అని ముందరే ప్లాన్ చేసుకొని రాసుకోవడం జరిగింది.
ఏదైనా చిన్న చిన్న మార్పులుంటే అవి అప్పటికప్పుడు ఆ మూల కథను ఎప్పుడూ మార్చలేదు గానీ, చిన్న చిన్న మార్పులు ఎప్పుడైనా వితిన్ ఎ టైమ్ చేయగలిగాను. అదండి. ఓకే. సార్ నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే మీ అభిప్రాయం ప్రకారం ఒక మంచి రచయిత కావడానికి ఏ లక్షణాలు అవసరం? అది ఇందాకనే చెప్పాను కదండీ. ఒక సమాజ స్పృహ ఉండాలి. సమాజ స్పృహ లేకపోతే అంటే ఆ సమాజానికి ఉపయోగపడే రచనలు రాయాలి. సమకాలీన అంటే కాంటెంపరరీ సమస్యల్ని ప్రస్తావించాలి దాంట్లో. తర్వాత సమాజాన్ని అర్థం చేసుకొనుండాలి. తర్వాత విమర్శను స్వీకరించే ఫస్ట్ క్వాలిటీ విమర్శలను స్వీకరించే విధంగా ఉండాలి. అంటే నువ్వు రాసిందల్లా అంటే అందరూ అంగీకరిస్తారని లేదు. దానికి కౌంటర్ అటాక్స్ ఉంటాయి. వాటిని కూడా స్వీకరించగలిగే లక్షణం ఉండాలి. పరిశీలన సూక్ష్మంగా పరిశీలించాలి. పరిశోధన కూడా జరగాలి. అంటే పరిశీలన, పరిశోధన 2 ఉండాలి. తర్వాత మంచి సమాజంలో మార్పుని కోరుతూ ఉండాలి. ఓర్పు కావాలి, పేషెన్స్. కథలోని పాత్రలు పాజిటివిటీ ఉండాలి. సానుకూలత దృక్పథంతోటి ఆ పాత్రలను క్రియేట్ చేయడం అనేది ఉండాలని నా ఉద్దేశం. చివరాఖరి ప్రశ్న అండి. చాలా చాలా మంచిగా సాగింది డిస్కషన్ అంతా. భవిష్యత్తులో మీరు ఏ అంశాలపై రాయాలని అనుకుంటున్నారు సార్? మెయిన్ ఇదేనండి. ప్రస్తుతం ఉన్న సమాజంలో ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వాటి గురించే రాయాలని నా ఉద్దేశం. అంటే ఇప్పటి వరకు అలానే సాగింది. మలుపుల దారిలో కూడా ఒక చిన్న ఫ్యామిలీ డిస్టర్బెన్స్ తోటి, ఆహంతోటి జరిగింది. నాలో నేను కానీ ఇలాంటివన్నీ సమాజంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు లేదా పెద్ద సమస్యలు అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చూసిన నా పర్స్పెక్టివ్లో వాటికి ఏదైనా సొల్యూషన్స్ ఉండొచ్చా అంటే చిన్న చిన్న లైఫ్ స్టైల్లో మార్పులు లేదా మానసికంగా మనల్ని గురించి ఆలోచించడం అంటే మన గురించి మనం ఆలోచించడం అనేది కరువైపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టైం కూడా దొరకట్లేదు. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ఆ టైం కూడా దొరకట్లేదు. ఏదైనా విహారయాత్రకి వెళ్ళి లేకపోతే అక్కడికి వెళ్ళాలన్నా ఎక్కడ పట్టినా జనం, ఎక్కడ పోయినా అక్కడ ప్రశాంతత దొరకట్లేదు. అంటే ప్రశాంతత ఉన్న ప్రాంతాల్లో అంటే నాకు తెలిసి సముద్రం. అందుకే నేను బ్యాక్గ్రౌండ్ నాలో లేన్లో సముద్రం బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను. ఇదేమో హిమాలయాల బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను. అక్కడంటే అంటే ఆలోచించడానికి, నా గురించి నేను ఆలోచించుకోవడానికి, నేను చేస్తున్న తప్పేంది, నేను చేస్తున్నది ఏంది, నేను ఎలా నడుస్తున్నాను, అది మంచిగా చెడుకా అని ఆలోచించుకోవడానికి, లేదా ఒక జనం లేని ఒక ప్రశాంతంగా ఒక గుడి అక్కడ కూర్చొని ఆలోచించడం ఇలాంటివి. అలాంటి నేపథ్యం తీసుకొని సమాజంలో ఉన్న చిన్న చిన్న సమస్యలకి అంటే ప్రస్తుతం అంటే సరిదిద్దుకోగలం. మన లోపం వల్ల జరుగుతున్నటువంటి ప్రాబ్లమ్స్‌ని ఎలా దిద్దుకోగలం అనే వాటి మీదే రచనలు చేద్దామని ఆలోచన. ఎక్సలెంట్ అండి. సో కిషోర్ గారు మీకు ఆల్ ద బెస్ట్ అండి. అండ్ మీరు మా వర్చువల్ స్టూడియోలో మాతో పాటు జాయిన్ అయ్యి మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మరియు మంచి మంచి విషయాలు మాతో షేర్ చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు. అండ్ మీకు టీజీవీ తెలుగులో ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది మా ప్లాట్ఫామ్ లో? చాలా బాగుందండి. ఫస్ట్ టైం అండ్ ఇట్లాంటి పాడ్కాస్ట్ కానీ ఎనీ ఇంటర్వ్యూ అంటే మొన్న ఈ మధ్య ఒక ఆన్లైన్ పత్రికకి మామూలుగా ఇంటర్వ్యూ ఇచ్చాను. సో దిస్ ఇస్ ఫస్ట్ టైం ఆ వీడియో కానీ వర్చువల్గా మాట్లాడడం ఫస్ట్ టైము. అంటే నాలో కూడా అంటే బెరుకనే లేదు కానీ ఎలా సాగుతుందనే ఒక ఎక్సైట్మెంట్ అయితే ఉంది. అది నాకు అవకాశం ఇచ్చిన నవీన్ గారికి అండ్ అఫ్ కోర్స్ జగన్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ వాస్ రియలీ ఫెంటాస్టిక్. చాలా అద్భుతంగా సాగింది. అంటే మంచి రీచ్ మీకు నాకు కూడా అంటే మీకు కూడా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మంచి రీచ్ రావాలని ఆకాంక్షిస్తున్నాను. దీనివల్ల పాఠక లోకాన్ని కొంతమందికి చేరగలను. నా రచనలు వాళ్ళకి తెలుస్తాయి, లేకపోతే నా ఉద్దేశాలు మేబీ క్రిటిసైజ్ కూడా చేసేవాళ్ళు ఉంటారు. దాన్ని కాదన్ను. అది క్రిటిసైజ్ ఐఎమ్ ఆల్వేస్ వెల్కమ్. అంటే దాంట్లో నేను చెప్పిన దాంట్లో తప్పున్నా లేకపోతే నా దృక్పథంలో ఏమైనా తప్పున్నా కూడా ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ చేంజ్ మై సెల్ఫ్. దానికి మాత్రం నేను రెడీగా ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మోస్ట్ వెల్కమ్ సార్. మళ్ళీ మేము మిమ్మల్ని మా ప్లాట్ఫామ్ లోకి మళ్ళీ ఇన్వైట్ చేస్తాం. అండ్ థ్యాంక్ యూ ప్రొఫెసర్ వైవికే రవికుమార్ సార్ మాకు కిషోర్ కుమార్ గారితో కనెక్షన్ ఏర్పరిచినందుకు. అండ్ ఫ్రెండ్స్ ఇంకా పొడుపు కథ గుర్తుందా? అందరు మర్చిపోయి ఉంటారు, ఎందుకంటే అంత పవర్ఫుల్ టాపిక్ మనం డిస్కస్ చేసాం ఈరోజు. అందుకే నేను క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. గది నిండా ముత్యాలు కానీ గదికి తాళం ఏమిటది? ఆన్సర్ గెస్ చేసిన వాళ్ళకి ప్యాట్ ఆన్ ది బ్యాక్, గెస్ చేయని వాళ్ళకి ఆన్సర్ వచ్చేసి దానిమ్మ పండు అండి. సో అది ఇవాళ ఎపిసోడ్. మళ్ళీ మరో ఎపిసోడ్ లో కలుసుకుందాం. అండ్ ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే కనీసం 3 ఫ్రెండ్స్, కలీగ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి.
అండ్ ఎప్పటిలాగానే మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు, అంతేకాకుండా గెస్ట్ స్పీకర్ సజెషన్స్, ఎలాంటి టాపిక్స్ కవర్ చేయాలనే రికమెండేషన్స్ కూడా మాకు ఈమెయిల్ చేయొచ్చు. మా ఈమెయిల్ అడ్రస్ tgvtelugu@gmail.com. సో ఫ్రెండ్స్, వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి టీజీవీ తెలుగు. మీ జీవితానికే వెలుగు. మళ్ళీ మరో ఎపిసోడ్ లో మరో మంచి గెస్ట్ తో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.